నాకు ఈ అవకాశం ఇచ్చిన బషీర్ సార్‌కు, గోగుల సార్‌కు, ఎండీ సార్‌కు, పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలండి. సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్ ఉందమ్మా, క్లియర్ ఉందమ్మా. ప్లీజ్ గో అహెడ్. నా పేరు జ్యోతి అండి. సిల్వర్ వారియర్ ఫస్ట్ రివార్డ్ గిట్లా తీసుకున్నానండి. స్పై కూడా అండి. మన జీవితంలో మనం అనుకున్నది సాధించాలి అన్న ప్రతిరోజు ఒక విజయవంతమైన రోజుగా అంటే ఒక సక్సెస్ఫుల్ డేగా ముగించాలి అన్న ఖచ్చితంగా మనం కొన్ని నియమాలు పాటించాలి. అంతే కదండి! మనం ఫస్ట్‌లా ఉన్నామనుకోండి, ఎప్పటిలాగంటే ఇంతకుముందు వర్క్ చేయకముందు ఎలా ఉంటామో అలా ఉంటే మనము ఏ పని చేయలేము. ఎందుకంటే అలా ఉంటే ఎందుకు చెప్తున్నానంటే అలా ఉంటే ఎందుకు చేయలేమంటే, ఇంతకుముందు మనకంటూ టైమ్ టేబుల్స్ ఉండేయి. మనకంటూ గోల్స్ ఉండకపోతుండే. కాబట్టి ఇప్పుడు మనం గోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే, మనం బోర్డ్ మై ట్రిప్ అనే మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నామండి. కాబట్టి మనం ఖచ్చితంగా గోల్ పెట్టుకోవాల్సిందే. సో, ఇప్పుడు మనకేంటంటే, మనకు బొనంజే నడుస్తుందండి వారియర్. ఈ వారియర్ బొనంజే నడుస్తుందండి. ఇంతకుముందు నేను చాలా నెట్‌వర్క్ మార్కెటింగు 2013 నుంచి గిట్లా నేను నెట్వర్కింగ్ చేసుకుంటూ వస్తున్నాను. సో, బొనాంజా అంటూ ఇంతవరకు ఏ కంపెనీలో పెట్టలేదండి. కానీ మన బోర్డ్ మెట్రిక్‌లో మాత్రం బొనాంజా పెట్టారు. సో, మన బోర్డ్ మెట్రిక్ చాలా మంచి కంపెనీ అని పదే పదే ఎందుకు అంటున్నానంటే, ఏ రోజు మనకు రిలీజ్ అయిన ఇన్‌కమ్ ఆ రోజే మనకు కంపెనీ ఇస్తుందండి. సో, మనకు వాగ్దానాలు చేసిన ప్రతి ఒక్కటి గిట్లా నెరవేరుస్తుందండి. కాబట్టి అందుకనే ఇంతకంటే చెప్పుకోవడానికి ఇంకేముంటదండి. అందుకనే నేను చాలా మంచి కంపెనీ అని చెప్పుకుంటానండి. అలాగే మళ్ళీ ఏంటంటండి, మొన్న అది ఏంటంటే మనకు ఇచ్చేటి రోజు గిట్లా ఏ రోజంటే, మనకు మండల్స్ ఇచ్చేటి రోజు ఇదే. ఇచ్చేటి రోజు గిట్లా లేడీస్‌కు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చారండి మనకు. నాకైతే అది చాలా బాగా నచ్చిందండి. లేడీస్‌కు మేము ఇంతకుముందు నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో చేసిన రోజు గిట్లా పిన్ కోడ్ ఇచ్చేటి రోజండి. నాకు గుర్తుకు రాలే. పిన్ కోడ్ ఇచ్చేటి రోజు మనకు లేడీస్‌కి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఇచ్చారండి. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే, నేను ఇంతకుముందు నెట్‌వర్కింగ్ మార్కెటింగ్‌లో చేసినప్పుడు మనం ఏదన్నా సక్సెస్ అవుతేనే వాళ్ళు మన ముందుంటేనే మేడం, సార్ అని మనకి రెస్పెక్ట్ ఇచ్చి ముందు పిలిచి మనకేదైనా చేస్తారండి. కానీ ఇక్కడ సార్ వాళ్ళు అందరికి లేడీస్ సమానం చూసి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి సార్. తర్వాత మనం. ఎందుకంటే లేడీసు బయటికి లాంగ్ ఎక్కువుంటే చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్నయి చూయించండి సార్ అని జెప్పేసి సార్ వాళ్ళు చెప్పారు. నాకదైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లేడీసు పిల్లలతోనుంటాం గాబట్టి, ఇంటి బాధ్యతలుంటాయి గాబట్టి, ఆ విషయంలో నాకైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో, మనం వారియర్ కావాలంటే మనం ఇప్పటిలా ఉంటే వారియర్ కాలేము. మనకంటూ కొన్ని నియమాలు పాటించుకోవాలి. మనకంటూ గోల్ ఉండాలండి. కాబట్టి ఆ గోల్ ఏంటో మనం ఏవేవి పాటిస్తే ముందుకెళ్తామో వాటి కోసం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. సో, ఈ సి ఈ మీటింగుకొచ్చే ముందు ఈ మెసేజ్ వినే ముందు వీలైతే మీ ఫ్యామిలీతోని వినండి. బావుంటుంది. ఎందుకంటే భార్య సపోర్ట్ గిట్లా భర్తకి చాలా అవసరం. కాబట్టి వీలైతే ఇప్పుడు స్కూల్ లేదు గదండీ! మీ పిల్లలు స్కూలుకి పంపియడానికి కొద్దిసేపు వాళ్ళన వాళ్ళకేదైనా ఇచ్చి తినిపించేసి కొద్దిసేపు ఈ ఈ మీ జూమ్ మీటింగ్‌కి అటెండ్ కండి ప్లీజ్. ఎందుకంటే మీ భర్త ఎంత కష్టపడుతున్నాడో మీకు తెలియాలి. మీకు తెలుస్తేనే మీరు గిట్లా కష్టపడడానికి అవకాశం ఉంటుంది. బావుంటుంది. కాబట్టి ఫ్యామిలీతోని అటెండ్ కండి ప్లీజ్ చెప్తున్నాను మరి మరి. ఓకే అండి. స్టార్ట్ చేసుకుందాం. మన జీవితంలో కొన్ని విజయాలు సాధించాలంటే మనకుండేది ఏంటంటే మొదటిగా ఇతరుల మీద ఆధారపడొద్దండి. ఇతరుల మీద ఆధారపడొద్దని ఇదే ఎందుకు నేను తీసుకున్నానంటే, ఎందుకంటే నా జీవితంలో నేను జరిగిందే ఇక్కడ నేను రాసుకున్నాను చెప్తున్నానండి. ఇతరుల మీద ఆధారపడొద్దు. నీ విజయం కోసం నీవు అనుకున్నది సాధించడం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల మీద ఆధారపడొద్దు సాధ్యమైనంత వరకు. ఒక ఉదాహరణ చెప్తానండి. మన ఫ్రెండ్ మనకు బోర్డ్ మై ట్రిప్ కంపెనీ కోసం ప్లాన్ చెప్పాడు. విన్నావు బాగానే ఉంది. అప్పుడు మీ ఫ్రెండ్ అంటాడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ జూమ్ మీటింగ్‌కు అటెండ్ కండి అని చెప్తాడు. అప్పుడు నువ్వు జూమ్ మీటింగ్‌కు అటెండ్ అయితావు. బిజినెస్ బాగుంది అని ఒక గోవా ప్యాకేజో, ఒక థాయిలాండ్ ప్యాకేజో తీసుకుంటావు. మీ బంధువులకు కూడా ఇనిపించాలి అనుకుంటావు. అప్పుడు మీ ఫ్రెండ్‌ను పిలుస్తావు. వచ్చి ప్లాన్ చెప్తాడు. ఇలా ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు పిలుస్తావు. మీ ఫ్రెండొస్తాడు, ప్లాన్ చెప్తాడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తావు మీ ఫ్రెండ్‌కు.
ఆల్రెడీ మీ చుట్టాలకు టైమ్ ఇస్తావు. ఇట్లా మా ఫ్రెండ్ వస్తానన్నాడు. సరే మీరు వస్తానంటే సార్ వస్తానని చెప్పాడు కాబట్టి మీ ఫ్రెండ్ వస్తానన్నాడు. మా ఫ్రెండ్ వస్తానన్నాడు. మేడం మీరు మాకు టైమ్ ఇయ్యండి అంటే వాళ్ళు నీకు టైమ్ ఇస్తారు. ఓకే. టైమ్ ఇచ్చారు. సార్‌కి ఫోన్ చేస్తావు. సార్ మా చుట్టాలు వెయిట్ చేస్తున్నారు. మీరొస్తున్నారా అని సార్‌కి ఫోన్ చేస్తావు. అప్పుడు సార్ చెప్తాడేంటంటే, సార్ నాకు చాలా అనారోగ్యంగా ఉంది. రాలేకపోతున్నాను అని చెప్తాడు. సో, అప్పుడు ఇక్కడ వీళ్ళు వెయిటింగు, అక్కడ సారుకు అనారోగ్యం. ఎలా ఉంటుంది చెప్పండి? టైము ఇచ్చిన వాళ్ళకి అయ్యో! వాళ్ళు టైమ్ ఇచ్చారు గదా! అని నువ్వు బాధపడతావు. చెప్పలేను గదా! నేను అని జెప్పేసి సార్ గిట్లా బాధపడతారు. సో, అలా ఉంటే ఎలా ఉంటుంది? మీకు గిట్లా చాలా బాధనిపిస్తుంది. కాబట్టి అలా చెయ్యకండి. ఎందుకంటే మీరే ప్లాన్ చెప్పడం నేర్చుకోండి. ప్రతిరోజు ఈవినింగ్ జూమ్ మీటింగ్ ద్వారా ప్లాన్ నేర్చుకోండి. అప్పుడు మీకు ఎవ్వరి పైన ఆధారపడడం ఉండదు. అవసరం ఉండదండి. ఎందుకంటే ఆహ్, జూమ్ మీటింగ్ మీకు చాలా అవసరం. ఒకసారి చెప్తే అర్థం కాకపోతే రెండోసారి అర్థం చేసుకోండి. రాసుకోండి. ప్రతీదీ పాయింట్స్ వైస్‌గా రాసుకోండి. నేర్చుకోండి. ఇలా నేర్చుకుంటే ఖచ్చితంగా మీ జూమ్ నేర్చుకోగలరు. నేను రాను అంటని ఎప్పటికి అలాగే ఉండి వేరే అంటే మీ అప్‌లైన్ వాళ్ళని తీసుకెళ్ళి ప్లాన్ చెప్పడం వాళ్ళకిట్లా ఏదో ఒకటి సడెన్‌గా ఏదో వర్క్ వస్తుండొచ్చు. చెప్పలేం గదండీ! అదే మీరు నేర్చుకుంటే ఎవ్వరి పైన ఆధారపడవలసిన అవసరం ఉండది. అప్పుడు మీ ప్లానింగ్ ఎలా ఉంటదో చెప్పనండి నేను. మీరు నేర్చుకుంటే మీ ప్లానింగ్ ఎలా ఉంటదో చెప్పండి. మార్నింగ్ లేస్తారు, 5కి లేస్తారు. మీరు ఎళ్ళేది ముందే ప్లాన్ జేసుకుంటారు. ఒక పేపర్ మీద రాసుకుంటారు. జస్ట్ నేను ఇక్కడిక్కడ ఎళ్ళాలి, ఏ ఏరియాకెళ్ళాలి, కాల్ జేస్తారు, ప్లాన్ జేసుకుంటారు. అప్పుడు మార్నింగ్ జూమ్ మీటింగ్ ఇట్లా నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. అది ఇట్లా హెల్త్‌కి మంచిదే. వాకింగ్ చేసుకుంటా మీకు కొంచెం దూరం నుంచి ఎళ్ళొచ్చు. జూమ్ మీటింగ్ ఎళ్తుంటూ బస్సులో కూర్చొని జర్నీ ఎందుకంటే అతనొచ్చేంత వరకు వెయిట్ చేయనవసరం లేదు మీరు. అప్పుడు మీకు సొంతంగా మీకు స్వతంత్రం ఉంటుంది. నేను చెప్పగలను, ఎళ్ళగలను అన్నట్టుంటుంది. కాబట్టి మీరెళ్ళొచ్చు. అలా చేసుకుంటే మీకు బావుంటుందని నా ఒపీనియన్ అండి. మనం ఇతరుల మీద ఆధారపడుతున్న కొద్దీ వారి మాటలకు, వారి అభిప్రాయాలకు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తల వంచాల్సొస్తుంది. అంతే కదండీ! సారుకు జ్వరం వచ్చింది. ఆయనకు అనారోగ్యం బాగాలేదు. సో, నీకిష్టమున్నా లేకపోయినా తల వంచాల్సొస్తుంది. ఏకంటే అతనికి అనారోగ్యం కాబట్టి. ఒక్కొక్కసారి మన ప్రయత్నాలకు వాళ్ళు అడ్డం కావచ్చు. అంతే కదండీ! ఇప్పుడు నువ్వు వారియర్ కావాలనుకుంటున్నావు. ఇంకొక 2 మెంబర్స్, 3 మెంబర్స్ అయితే నేను ఖచ్చితంగా వారియర్ అయిపోతాను. కానీ అనారోగ్యం ఉంది. ఏం చేస్తావు? ఇంకేదో ఉంది సంథింగ్ సార్‌కు. అప్పుడెలా ఉండండి? మీ ఆటంకాలకు అడ్డమే కదండీ! కాబట్టి నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నానండి. మనం ఇతరులను నమ్మినప్పుడు, ఇతరుల మీద ఆధారపడినప్పుడు గెలుస్తామో, ఓడిపోతామో తెలియదు కానీ, మనల్ని మనం నమ్ముకున్నప్పుడు, కష్టపడినప్పుడు, పట్టుదలగా, నమ్మకంతో ముందుకు సాగినప్పుడు 100% మనం గెలుస్తామండి. యెస్ అండి. కరెక్ట్ అండి. 100% మనం గెలుస్తామని. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోకండి. మన పైన మనకు నమ్మకం ఉండాలండి. మన పైన మనకు నమ్మకం ఉంటే మనకు టెన్షన్ గిట్ల ఉండదండి. ఎందుకంటే అయ్యో! సార్ ఇంకా టైమ్ అయితుంది రావడం లేదు. వాళ్ళు ఈ టైంకి నేను టైమ్ ఇచ్చాను వాళ్ళకు. వాళ్ళెళ్ళిపోతారు. ఇది గిట్ల ఉండదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వాళ్ళు ఏ టైమ్ ఇచ్చారో నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోతావు కాబట్టి. సో, ఇలా చేస్తే బావుంటుందండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు చెప్పాను. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నానండి. నేను వారియర్ కావాలనుకున్నప్పుడు నా ప్లాన్‌లు నేనే చెప్పుకున్నానండి. నాకు 2, 3 సార్లు జూమ్ మీటింగ్ ఇనేసి సార్ మా సార్ ప్లాన్ చెప్పిన తర్వాత 2, 3 సార్లు జూమ్ మీటింగ్ ఇనేసి నేను ఎంట్రీ అయ్యానండి. సో, నాకు ప్లాన్ చెప్పడం గిట్లా సరిగ్గా రాదు. మా సార్ రమ్మంటే తనన్నాడు, "నేను గిట్లా వారియర్ కావాలా జ్యోతి. నువ్వు గిట్లా వారియర్ కావాలనుకుంటున్నావు కాబట్టి ట్రై చెయ్యు. ప్లాన్ నేర్చుకో" అంటే నేనప్పుడు ప్లాన్ నేర్చుకొని ఒక్కొక్కసారి ఆలోచించండి. మార్నింగ్ లేచి పిల్లలకు వంట చేసి టైమ్ టేబుల్ యేసుకొని నైటే టైమ్ టేబుల్ యేసుకునేదాన్నండి. టైమ్ టేబుల్ యేసుకొని వాళ్ళకి వంట చేసి పెట్టి వాళ్ళ పెద్దమ్మాయిని పంపించేసి చిన్నమ్మాయిని ఎత్తుకొని వాకింగ్ జేసుకుంటూ ఎళ్ళేదాన్ని. ఇంతకు ముందు గిట్లా నేను చెప్పాను. సో, ఎందుకంటే ఇద్దరం వారియర్ కావాలనుకున్నాం గాబట్టి, మా సారు నా కోసం ప్లాన్ చెప్పడానికొచ్చిండనుకోండి, అక్కడ ఆయన ప్లాన్‌లు మిస్ అయిపోతాయి కదండీ! కాబట్టి నేనలా ప్లాన్ చెప్పుకున్నా. నాకొచ్చినట్టు నేను నేర్చుకొని ఎందుకంటే నాకు ముందు వారియర్ ఉంది. నేను మా వారితోని ఛాలెంజ్ చేశాను. కాబట్టి నాకొచ్చినట్టు నేర్చుకున్నానండి. కాబట్టి ఈవినింగ్ జూమ్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అయ్యి పాయింట్ వైస్‌గా రాసుకొని నేను నేర్చుకున్నానండి. కాబట్టి మీరు గిట్లా నేర్చుకోండి. మీకిట్లా మంచి భవిష్యత్తు ఉంటుంది. వారియర్ అవుతారండి మీరు గిట్లా. ఇంకొకటేంటంటే అండి, మనము వారియర్ అయ్యే ముందు ఏంటంటే వారియర్ వచ్చింది. అవుదాం అనుకున్నాం. కానీ గతం కోసం ఆలోచిస్తామండి. గతం.
గతం కోసం ఆలోచిస్తాం. ఎందుకంటంట ఇంతకు ముందు నేను చాలా కంపెనీలలో వర్క్ చేశానులే. ఇంక అది జేశాను. ఇగ ఇదొకటి ఉందేమో, ఇగ ఇది జేస్తే అయితనో కానో అని జెప్పేసి అంటారు. సో, నువ్వు వారియర్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు మీ ఇంటి వాళ్ళు గిట్లా అంటారంట. ఇంతకు ముందు చాలా కంపెనీలు చేసావు గదా! ఇప్పుడు దాన్ని ఇది జేస్తావా ఇగ? అది ఇది అని అంటారు. సో, వాళ్ళన్నప్పుడు నువ్వు గతం కోసం ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. చెప్పినప్పుడు జూమ్ మీటింగ్ విన్నప్పుడు బాగానే ఉంటుంది. యెస్ నేను చేస్తాను 100% అని చాలా కాన్ఫిడెన్స్‌తోనుంటావు. కానీ మీ వాళ్ళు ఒక్క వాళ్ళు ఏదన్నా అన్నారో అప్పుడు డౌన్ అయిపోతాం. నిజంగానే గదా! చాలా చేశాను గదా! అంటని జెప్పేసి ఆలోచించుకుంటూ కూస్తాం. ఆలోచించడం వల్ల టైం వేస్ట్ అవుతుందండి. గతాన్ని ఆలోచించుకుంటూ కూర్చుంటే ప్రస్తుతం కోల్పోతాము. భవిష్యత్తుని ఇట్లా కోల్పోతామండి. అలా చేయకండి. ఎందుకంటే దేవుడు మనకు ఎంత ఆయుష్ ఇచ్చాడో తెలియదండి. అంతే కదండీ! దేవుడు మనకు ఎంత ఆయుష్ ఇచ్చాడో తెలియదు. కాబట్టి గతాన్ని వదిలేయడమే మన విజయానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవచ్చండి. అవునాదండి? అవునా కాదండి చెప్పండి. గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే మనకు ప్రయోజనం ఏం లేదండి. వదిలేస్తే మనకు మంచి లైఫ్ ఉంటుందండి. ఇంకోటండి, మూడోదండి వాయిదా అండి. బద్ధకం, వాయిదా. ఇవి 2 మన జీవితాల్లో ఉన్నాయనుకో అస్సలు మనం ముందుకెళ్ళలేమండి. ఎందుకంటే మనం ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఇవన్నీ మనం ఆటంకాలే అని చెప్పుకోవచ్చండి. మనం చేయాలనుకున్న పనులకు వాయిదా వేయడం, ఇలాంటి అబద్ధాలు చెప్పుకోవడం, ఇది ఒస్తా, రేపొస్తా, ఎల్లుండొస్తా అని ఇవన్నీ సాకులండి. వాయిదా అండి. బద్ధకమండి. ఎళ్ళనని జెప్పేసి బద్ధకమండి. కాబట్టి మనం గెలవాలి అంటే ఈ బోర్డ్ మై ట్రిప్ కంపెనీలో మంచి ఇన్‌కమ్ తీసుకోవాలంటే బద్ధకమును, వాయిదాను ఈ రెండిటిని వదిలేయాలండి. ఇప్పుడు వారే కావాలని ఇవ్వలేదనుకుంటున్నారో వాళ్ళందరి రెండిటిని ఖచ్చితంగా వదిలేయాలండి. మన మన చిన్న జీవితంలో అండి మనకు తెలియకుండానే కాలం గడిచిపోతుంది. అంతే గదండీ! బద్ధకంగా, నీరసంగా, వాయిదాగా మన జీవితాన్ని గడిపేస్తే ఒకానొక రోజున మన మీద మనకే విరక్తి పుడుతుందండి. అంతే కదండీ! ఎందుకంటే కాలం గడిచిపోతుంది. ఇప్పుడు వారియర్ టైం గడిచిపోతుందండి. అయిపోయినంక మన మీద మనకు విరక్తి పుడుతుంది. అయ్యో! నేనెందుకు చెయ్యలేనసలు నాది ఏంది? నా బతుకేంటసలు? అప్పుడే వారియర్ అయినుంటే అయిపోతుంది కదా! ఎంతో కొంత ఇన్‌కమ్ తీసుకుంటుంటే హ్యాపీగా ఉంటుంటే, ఖాళీగా ఉండకపోతుంటిగా అంటే అప్పుడు మన మీద మనకే విరక్తి పుడుతుంది. కాబట్టి అలా ఉండకండి. బద్ధకం, వాయిదాని రెండిటిని వదిలేస్తే బావుంటుందండి. మనల్ని చూసి మనల్ని చూస్తే ఎదుటి వాళ్ళకి ఎలా ఉండాలి చెప్పండి? ఉత్సాహానికి ఉత్సాహం రావాలండి. బద్ధకం మనల్ని చూసి పారిపోవాలండి. ఎదుటి వాళ్ళు కూడా మనల్ని చూసి ఇన్‌స్పైర్ కావాలండి. నవ్వుతూ హుషారుగా ఉండాలండి. మనం అనుకుంటే అలా ఉండగలం. మనం తలుచుకుంటే ఏ పనైనా సరే వాయిదా వేయం. అంతే కదండీ! ప్రతీదీ మనలోనే ఉంటుందండి. మనం చేయాలనుకుంటే ఏదైనా చేస్తాం. మనం సాధించాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాం. అవునా కదండీ! ప్రతీది మనలోనే ఉంటుంది. మనం దాన్ని సరిచేసుకోవడం, దాన్ని మన క్రియల్లో పెట్టడమే లేటండి. అవసరమైతే రేపు చేయవలసింది ఇప్పుడే చేయాలండి. ఈరోజు చేయవలసింది ఇప్పుడే చేయాలి. అలా చేస్తే మనకు టైం కూడా మిగులుతుందండి. యెస్. అవునా కాదండి? ఖచ్చితంగా అండి. మనకు టైం కూడా మిగులుతుంది. అప్పుడు అప్పుడు మనం గిట్లా హ్యాపీగుంటాం. టెన్షన్ పడము, బాధపడం. బాధ ఎందుకు పడతామండి? టైం అయిపోతుంది. ఆ! నేననుకున్న గోల్ రీచ్ అవ్వలేకున్నా. అందుకని టెన్షన్ పడతామండి. సో, రేపు చేయవలసింది ఈ రోజే చేశామనుకోండి, సో, హ్యాపీగా ఉంటాం. టెన్షన్ పడము. ఇంకా కొత్తగా ఆలోచించుకుంటామండి. ఎలా చేస్తే బావుంటుంది? ఏం చేస్తే బావుంటుంది? మనం బద్ధకముతో ఉంటే ఈ బద్ధకం మనల్ని సగం చంపేస్తుందండి. 100% అండి. మనల్ని సగం చంపేస్తుందండి. బోర్డ్ మై ట్రిప్‌లో ఉన్న మన యొక్క గొప్ప లీడర్సు మనమందరం బాగుండాలని ఉదయం 5 గంటలకు లేచి ప్రిపేర్ అయ్యి మనకు 6 గంటలకు జూమ్ అందిస్తున్నారు. కాబట్టి మనం బద్ధకంగా వాయిదాగా ఉంటే మనకు జూమ్ మీటింగ్ వాయిదా వేస్తూ బద్ధకంగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? సపోజ్ జూమ్ మీటింగ్ 6:00 స్టార్ట్ అనుకోండి. మనం 7:00కో, 7:30కో ఎప్పటికో లేశినట్టు లేశారనుకోండి. సార్ వాళ్ళేం చెప్పిందో మనకర్థం గాదు. అర్థం గాకపోతే మనకెలా ఎలా ఎలా ఉంటుంది చెప్పు? ఎలానో ఉంటుంది అంతా. కాబట్టి అలా చేయకండి. మీరనుకుంటుండొచ్చు, రికార్డ్ జేసి పెడతారు గదా! అది ఇందాం అనుకుండొచ్చు. కానీ అది విన్నా కానీ మనకు ముందు సార్ వాళ్ళు చెప్తుంటే విన్న దాంట్లో ఉన్న టేస్టు అది వేరే ఉంటదండి. మీరొకసారి చూడండి. ఆ రికార్డింగ్ దాంట్లో ఉన్న దానికంటే సార్ వాళ్ళు చెప్తుంటే ఫేస్ టు ఫేస్ మనతో మాట్లాడినట్టు అనిపిస్తుందండి. నాకు కలిగిందే నేను చెప్తున్నానండి. మీకెలా ఉంటదో. అయితే మన జీవితాలను మారతాయండి అలా జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవుతే. మన జీవితాలు ఎలా మారతాయంటే, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో మనకు చెప్తున్నారండి. అంతే కదండీ! ఇప్పుడు మన ఏజ్. సో, నా ఏజ్ అయితే 31 అండి.
సో నా ఏజ్‌కున్న ఎక్స్‌పీరియన్స్ ఎంతో నాకు తెలుసు. కానీ పెద్దవాళ్ళు 40, 46 వాళ్ళు, 50 వాళ్ళు చెప్తున్నారు. సో మన అనుభవం కంటే వాళ్ళ అనుభవం మనకు ఎక్కువనా కాదండి? చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో చాలా అనుభవించారు, నేర్చుకున్నారు. చాలా చాలా కంపెనీలు ట్రై చేశారు. దాంట్లో ఏం కోల్పోయాము, దీంట్లో ఏం సంపాదించుకోవాలి అన్న పట్టుదల, కసి వాళ్ళలో ఉంటుందండి. దానివల్ల వాళ్ళకు నేను ఏవి మంచి మంచి విషయాలు అందించాలి నా లీడర్స్‌కు. సో వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలన్న ఉద్దేశం ఇట్లా వాళ్ళు ఉంటుంది. ఒక్కటండి, మన బోర్డ్ మై ట్రిప్‌లో స్వార్థం అంటూ లేదు. అది నేను నమ్ముతాను. ఎలా అంటే నేను బాగుపడితే చాలు, పక్క వాళ్ళు నాశనం అయిపోతే చాలన్న అలా అనేది మన బోర్డ్ మై ట్రిప్‌లో ఉండదండి. ఎందుకంటే అలా ఉంటే మన జూమ్ మీటింగ్‌కి వచ్చే వాళ్ళు గొప్ప గొప్ప లీడర్స్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి మంచి మంచి ఆనుభూత్యాలు మనకు అందియ్యరు గదండీ! కాబట్టి అలా ఆలోచించకండి. ఖచ్చితంగా మనకు మార్నింగు లేవండి, బద్ధకాన్ని, వాయిదాను అస్సలు వదిలేయండి. అలా వదిలేస్తే మనకు మంచిది, మన లైఫ్‌కు మంచిదండి. సో, ఫోర్త్‌దండి, కాలాన్ని వృధా చెయ్యొద్దు. ఇది అందరికి తెలుసండి. కాలాన్ని వృధా చెయ్యొద్దు. కలలు కంటూ అది చేస్తా, ఇది చేస్తా అని కాలాన్ని వృధా చెయ్యొద్దు. సో, ఏనన్నా ఒక చెట్టు కింద కూర్చుంటారండి. కాలాన్ని వృధా చేయొద్దని తెలుసు. కానీ ఏనో ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఇంగ ఫ్రెండ్స్‌తోని ఇగ కొడతా ఉంటారు. నేను అది జేస్తాను, ఇది జేస్తాను, అక్కడ పోతాను, ఇక్కడ నేనిప్పుడు ఫ్లైట్‌లో ఎళ్తాను తెలుసా? ఇప్పుడు నెక్స్ట్ మంత్ నేను ఫ్లైట్ మాట వరుసకు అంటున్నాను చెప్తున్నానండి. నెక్స్ట్ మంత్ అక్కడెళ్తాను, ఇక్కడెళ్తా. సో, నువ్వు చేస్తే గదా ఎళ్ళేడిది. ఆ! ఇప్పుడు గోవా ఎళ్ళాలనుకున్నప్పుడు నువ్వు చేస్తే గదా ఎళ్ళేడిది. నువ్వు చేస్తుంటే గోవా ప్యాకేజ్ తీసుకోవాలంటే నీ దగ్గర డబ్బులుండాలి. నీ దగ్గర డబ్బులుండంటే నువ్వు కష్టపడాలి. అది చేస్తా, ఇది చేస్తా అనుకుంటే కూర్చుంటే ఆడనే కూర్చొని టైం వేస్ట్ అయితుంది. నువ్వు కష్టపడలేవు, డబ్బులు సంపాదించలేవు, గోవా ప్యాకేజ్ ఇట్లా తీసుకోలేవు. కాబట్టి కలలు కంటూ కూర్చోండి, కష్టపడండి. మనం జీవితంలో పైకి ఎదగాలంటే టైం ఎక్కడా వేస్ట్ చెయ్యొద్దు. ఈ ప్రపంచంలో ఎంతటి గొప్ప వ్యక్తికైనా, ఎవ్వరికైనా ఉండేది రోజుకి 24 గంటల సమయం మాత్రమేనండి. ఈ 24 గంటల సమయంలో కొంతమంది అద్భుతాలను సృష్టిస్తారండి. వాళ్ళ జీవితాలను మార్చుకుంటారు. కొంతమంది బద్ధకంగా ఇట్లా ఉంటారండి. సో, నేను కొన్ని కొన్ని బుక్స్ చదువుతానండి. ఖాళీగా ఉన్నప్పుడు నాకు కొంచెం టైం దొరికితే చాలండి. కొన్ని కొన్ని బుక్స్ చదువుతానండి. సో, ఆ బుక్స్ చదివినప్పుడు నాకేమనిపిచ్చేదంటే, ప్రపంచంలో దేవుడు అందరికీ ఒక్కటే మైండ్ సెట్ ఇచ్చారు. ఒకటే ఇచ్చాడు. వాళ్ళకిచ్చినట్టే మనకి ఇచ్చాడు. గొప్ప వాళ్ళకిచ్చినట్టే మనకి ఇచ్చాడు. వాళ్ళలా చేయగలుగుతున్నారు. మనం ఎందుకు చేయలేం? మనం ఇట్లా నేర్చుకోవాలి. సో, నాకు రాలేదు, నేనింతే అని అనుకోవద్దు. ఎందుకంటే అంతే ఇచ్చాడు, మనకంతే ఇచ్చారు. దేవునికి మన మీద పక్షపాతం లేదండి. ఎందుకంటే ఉదాహరణకు చెప్తాను. చెడ్డ వాళ్ళ మీద వర్షాలు కురిపిస్తున్నాడు. చెడ్డ వాళ్ళకి పంటలు పండుతున్నాయి. మంచి వాళ్ళ మీద వర్షాలు కురిపిస్తున్నారు. మంచి వాళ్ళకిట్లా పంటలు పండుతున్నాయి. దేవునికి మన మీద పక్షపాతం లేదండి. ఉన్నదంతా మనలోనే అండి. మనం చెయ్యాలనుకుంటే చెయ్యగలం. కాబట్టి వాళ్ళకి 24 గంటలున్నాయి. ఎన్నో అద్భుతాలు సృష్టించిన వాళ్ళు చాలా మందున్నారండి. వాళ్ళకి 24 గంటలు, మనకి 24. మనం ఎందుకు చేయలేమండి? వాళ్ళలో కొంతైనా వాళ్ళతో పోల్చుకునడానికి మనకు అర్హత లేదని చెప్పుకోవచ్చండి. వాళ్ళలో కొంచెమైనా ఒక అణువంతైనా కానీ చెయ్యాలండి. అలా చేస్తే మనం గిట్ల హ్యాపీగా ఉంటామండి. కొంతమంది ఉదాహరణకు చెప్తానండి. కొంతమంది నీళ్ళను చాలా జాగ్రత్తగా వాడుకుంటారండి. ఎందుకంటే వాటర్ కొన్నే వస్తున్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ కొన్నే వస్తున్నాయి గదండీ! చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకంటే వాటర్ కొన్నే వస్తున్నాయి. వాటర్ లేవు కాబట్టి. కరెంటును చాలా జాగ్రత్తగా వాడుకుంటారండి. ఇప్పుడు ఎందుకంటే సమ్మర్. కరెంట్ బిల్ ఎక్కువొస్తదని జెప్పేసి. ఇప్పుడంటే కొంచెం ఫ్రీగా వచ్చిందేమో గానీ, ఇంక కొందరికైతే రాలేదండి. ఫ్రీ కరెంట్ బిల్. ఇంక కొందరికి బిల్లు ప్లే జేస్తున్నారు. ఉదాహరణకు చెప్తానండి. కూలర్లు గిట్లా పెట్టుకోరు కొంతనైతే. అంటే కొంచెం పీస్‌గా ఉన్నవాళ్ళు చెప్తాను. కూలర్లు గిట్లా పెట్టుకోరు. ఎందుకంటే కరెంట్ ఎక్కువొస్తది అని జెప్పేసి. ఉదాహరణకు చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళు కొందరున్నారు. వాళ్ళు కొంచెం పూర్ అండి. పగలు ఇంట్లో ఉండరండి ఎక్కువ. వాళ్ళకి చెట్టుంది, చెట్టు కింద కూర్చుంటారు. ఏంటంటే వాళ్ళు పూర్ గాబట్టి కరెంట్ బిల్ కట్టలేని పరిస్థితి కాబట్టి చెట్టు కింద కూర్చుంటారు. ఎంతో కొంత కరెంట్ బిల్ మిగులుతాదేమో అని ఆశతో. వాళ్ళకి తెలుసు కాబట్టి తను చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. వండిన వండిన వంట పదార్థాలనండి చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకంటే కష్టపడినాం గాబట్టి, అది మన నోటి వద్దకొచ్చింది గాబట్టి, దానికి వాల్యూ ఉంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. కొంచెం మిగిలితే చాలు. మంచిగా ఒక టిఫిన్ బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాం. కానీ సంపాదించిన డబ్బును కూడా అండి దేనికెంత ఖర్చు పెట్టాలో ఆలోచించుకొని, లెక్కలు వేసుకొని, మరీ మరీ వేస్ట్ చేయకుండా చేసుకుంటాను. ఎందుకంటే అది కష్టపడ్డం కాబట్టి. ఉదాహరణకండి నేను సిక్స్త్ నుంచి మార్కెట్‌కెళ్ళేదాన్ని. సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పటి నుంచి నేను మార్కెట్‌కెళ్ళేదాన్నండి. సో, మా ఇంట్ల ఏ టు జెడ్ ఎక్కువ అన్నీ నేనే చూసుకునేదాన్నండి. సో, సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు మార్కెట్‌కెళ్ళినప్పుడు మా మమ్మీ నాకు రూ. 70 మాత్రమే ఇచ్చేదండి మార్కెట్‌కెళ్తున్నప్పుడు. రూ. 70 ఇస్తే ఆ రూ. 70 నేను మార్కెట్‌లో
మొత్తం వాళ్ళ దగ్గర కొసిరి బేరమాడి నా ఉద్దేశ్యం ఏంటంటే దాంట్లో రూ. 5 అన్నా నేను మిగిలించుకోవాలే. ఖచ్చితంగా రూ. 5 అన్నా నేను మిగిలించుకోవాలే. నాకు సిక్స్త్ క్లాస్ నుంచే నాకు అలవాటండి. ఏంటంటే టైమ్ వేస్ట్ చేయకుండా ఉండడము. తర్వాత హాలిడేస్ వచ్చినప్పుడు కూడా టైమ్ వేస్ట్ చేసేదాన్ని కాదు. నాకు మనీ సేవ్ చేసుకోవడం నాకు సిక్స్త్ క్లాస్ నుంచే బాగా అలవాటండి. ఓహ్! అలా రూ. 5 అన్నా మిగులుతాయేమో అని ఆశ అండి. ప్రతి ఒక్కరి దగ్గర బేరం మగిలి కూరగాయలు తెచ్చుకొని రూ. 5 మిగిలితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. యెస్, నేను రూ. 5 మిగిలించుకున్నాను గదా! అంటాని. కానీ ఇవన్నీ మనం పాటిస్తామండి మన జీవితంలో. కానీ పోతే తిరిగి రాని సమయాన్ని మాత్రం జాగ్రత్తగా వాడుకోమండి. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే సమయం యొక్క విలువ గుర్తించరండి. ఖచ్చితంగా గుర్తించరండి. మనం మాట్లాడుకుంటూ కూర్చుంటామండి. కానీ సమయంలో అదే నువ్వు బయటికెళ్ళినప్పుడు ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు మాట్లాడుకుంటూ కూర్చోండి. ఓనర్ ఊరుకుంటారా? ఓనర్ ఊరుకుంటారా? ఊరుకోకపోయినా మళ్ళీ ఆళ్ళొక భయం ఉంటుంది. ఎందుకంటే అతను సాలరీ ఇయ్యరు నేను వర్క్ చేయకపోతే. కానీ మనం టైం కోసమైతే అస్సలు ఆలోచించమండి. వారియర్ విషయంలో ప్రతి ఒక్కరికి టైం విలువ అర్థమవుతుందండి. ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఎందుకు అర్థమవుతుందంటే ముందు విషయాలు చెప్తుంటే మీకు అర్థమవుతుంది. ఏదైనా ఒకరు చెప్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తామండి. ఇలా చెయ్యకు, ఇలా చేస్తే నీ లైఫ్ నాశనం అయిపోతుంది. బాధపడతావు ఫ్యూచర్‌లో. పో నువ్వు అలాగా చెప్తుంటావు. నేను ఇలాగ చేస్తుంటా. అలా చెప్తారండి. అది ఏదైనా అది వాళ్ళ దాకొస్తేనే అర్థం కాదండి వాళ్ళకు. వాళ్ళ దాకొస్తేనే అది అర్థం కాదు. మనిషి సమయం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఏదైనా ఒక ఇంటర్వ్యూకు అటెండ్ అయినప్పుడు సమయం విలువ తెలుస్తుందండి. అప్పుడంటారు, "కొంచెం ముందు వెళితే, కొంచెం ముందు వెళ్తే ఆ జాబ్‌కి నేనే సెలెక్ట్ అయ్యేదాన్ని" అనుకుంటారండి. ఎగ్జామ్ కూడా అంతే అండి. ఎగ్జామ్ కూడా లేట్ అయితే ఎగ్జామ్ రాయనివ్వరండి. అంతే గదండీ! ఎగ్జామ్ రాయనివ్వరు. నువ్వెంత చదువుకున్నా సరే లేట్ ఎళ్ళినవనుకో ఎగ్జామ్ రాయనివ్వరండి. కాబట్టి మనకు టైం విలువ అక్కడ గిట్ల అర్థమవుతుంది. ఇంకొకటండి, ఒక వ్యక్తి అతనికి ఏదో ఒక భయంకరమైన వ్యాధి ఉంది. డాక్టర్ చెప్పారండి. "నువ్వు ఒక 15 డేస్‌లో చనిపోతావు, బతకవు" అని చెప్పారండి. వాళ్ళ బంధువులకు గిట్ల చెప్పాడండి. వాళ్ళ కుటుంబ సభ్యులకు పిలిపిచ్చి చెప్పారు. "మీ అబ్బాయి ఒక 15 డేస్‌లో చనిపోతారు, బతకడు" అని చెప్తారండి. అప్పుడు చూడండి వాళ్ళకి టైం విలువ ఎలా తెలుస్తుందో. ఇంగ మనం చెప్పనవసరం లేదండి. ఎప్పుడు టైం వైపు చూడనోళ్ళు గిట్ల అక్కడి నుంచి జూసుడు మొదలు పెడతారు. ప్రతిరోజు టైం. ఎందుకంటే ఇచ్చింది 15 డేస్ కాబట్టే బ్రతకడానికి. సెకండ్, నిమిషం ఎలా ఉంటదంటే అప్పుడు ఏమొద్దు నాకు. ఇప్పుడు టైం జూసుకుంటే బ్రతికేస్తాను అదొక్కటే. అప్పుడు అర్థమవుతుందండి మనిషికి టైం విలువ అంటే ఏంటో. ఈ క్షణమును ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోగలిగితే రేపటి భవిష్యత్తు నీ సొంతమవుతుందండి. అంతే కదండీ! ఖచ్చితంగా సొంతమవుతుంది. మన బోర్డ్ మై ట్రిప్‌లో ఉన్న మనమందరం టైం వేస్ట్ చెయ్యకుండా ముందుకెళ్దామండి. చాలా తక్కువ టైంలో మన జీవితాలను బాగుపడడానికి, మార్చుకోవడానికి మన బోర్డ్ మై ట్రిప్ కంపెనీ మనకు మంచి అవకాశం ఇచ్చిందండి. అవునా? కాదండి? ఖచ్చితంగా అండి. మంచి అవకాశం ఇచ్చింది. కాబట్టి మనం దాన్ని యూజ్ జేసుకోవాలి గదండీ! టైం ఎక్కడ వేస్ట్ చేయకండి. కష్టపడండి. వర్క్ చేయండి. కొందరంటారు, "కష్టపడుతున్నాం మేడం మీరు బానే చెప్తున్నారు. కానీ రిజల్ట్ రావడం లేదు." సో, రిజల్ట్ అంత తొందరగా ఎవరికీ రాదండి. తొందరగానే ఏదైనా కావాలంటే వస్తుందండి. సపోజ్ ఇప్పుడు మన వంట విషయంలో అయినా సరే, ఇప్పుడు నాకు చికెన్ కావాలంటే అది తొందరనే కాదు గదండీ! తనకు తెచ్చుకోవాలే, కొంచెం కట్ జేసుకోవాలే, కూరగాయలు, ఉల్లిపాయలు గిట్లా దాన్ని వండాలి. దానికి గిట్లా ఎంతో టైం పడుతుంది. మనీ వ మనీ ఏమంటారు? మన చేతిలో ఉన్న మనీతోని తెచ్చుకోవడానికి, వండుకోవడానికి అంత టైం పడుతుంది. ఆ! అలాంటిది మనం సక్సెస్‌ఫుల్ గావాలంటే, జీవితంలో మనం ఎదగాలి అంటే, ఒక మంచి లైఫ్ జీవించాలంటే కొంచెం టైం పడుతుంది గదండీ! కాబట్టి తొందర పడకండి. కొందరేం చేస్తున్నారంటే ఒక 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ దగ్గర దగ్గర కష్టపడుతున్నారు. రిజల్ట్ రావడం లేదని వదిలేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి స్పీడ్‌గున్నారు. వాళ్ళు రావాలి, కావాలి, చెయ్యాలి. ఎలా అవుతుందండి ఎవ్వరికైనా చెప్పండి? ప్రతిదానికి ఎంతో కొంత టైం పడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఈవినింగ్ మన పనులు తోమాలన్నా కొంచెం టైం పడుతుందండి. కాబట్టి మీరిట్లా తొందర పడితే కుదరదండి. ఓపికుండాలండి మనిషికి. ఓపికనే మనల్ని ముందుకు నడిపిస్తుందండి. మన విజయం సాధించడానికి ఇట్లా కారణమవుతుందండి. ఉదాహరణకు చెప్తానండి. మహాత్మా గాంధీ గారిని ఒక ఇంటర్వ్యూలో ఒక విలేకరు ఆయనను అడిగాడంటండి.
గాంధీ గారు, మీరు మీ జీవితంలో ఇంతవరకు మీ సమయమును ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉపయోగించుకోల ఉపయోగించుకోవడానికి గల విజయ రహస్యం ఏమిటి అని ఒక విలేకరు గాంధీ గారిని అడిగారంటండి. అప్పుడు నిదానంగా అతని వైపు చూస్తూ గాంధీ గారు ఏమన్నారో చెప్పనా అండి? నేను ప్రతి ఉదయం లేవగానే ఒకటే ఆలోచిస్తాను. ఏంటంటే, నా జీవితంలో మిగిలింది ఈ 24 గంటలు మాత్రమే. అని ఆలోచిస్తాడంటండి తను. అంతే గదండీ! తన జీవితంలో మిగిలింది ఇంకా నాకు ఈ జీవితంలో ఉన్నది 24 గంటలే అని ఆలోచించాడు కాబట్టి ఇందాక చెప్పాను. అంత గొప్ప వ్యక్తి అయ్యగలిగాడండి. ఇప్పుడు మనమందరం గాంధీ గాడంటే చిన్న పిల్లోనికి గిట్లా ఎల్‌కేజీ అబ్బాయి, అమ్మాయి గిట్లా ఖచ్చితంగా తెలుస్తుందని అంతే. తనెక్కడ టైమ్ వేస్ట్ చేయలేరు కాబట్టి అంతకంత గొప్ప వ్యక్తులయ్యారండి. మనకున్న టైమే తనకుంది. దేవుడు మనకెంత బ్రెయిన్ పెట్టారో ప్రతిది మనకేమేమి ఇచ్చాడో అతనికి ఇట్లా అవే ఇచ్చారు. కానీ వాళ్ళంత గుర్తులు వేయరు. కారణం వాళ్ళెక్కడ టైం వేస్ట్ చేయలేదండి. సో, మనం గిట్ల ఎక్కడ టైం వేస్ట్ చేయొద్దండి. ఒక రోజు కోసం ఆలోచిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి వారియర్ అయ్యే వాళ్ళకు, బిజినెస్ చేసే వాళ్ళకు ఒక 4 పాయింట్స్ మీతో నేను చెప్తానండి. ఎందుకంటే ఇంతకుముందు సెకండ్ సారి జూమ్ మీటింగ్‌లో మాట్లాడినప్పుడు 4 పాయింట్స్ చెప్పానండి. ఇప్పుడు చెప్తున్నానండి. నేడు, రేపు, నిన్న, ఈరోజు. ఈ 4 పాయింట్స్ మీతో నేను చెప్తానండి. హ్మ్. ఈ ఒక రోజు కోసం ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఆలోచించండి. నేడు అనగానే నీ చేతిలో ఉన్న రూపాయి లాంటిది. అది నువ్వెలా ఖర్చు పెట్టాలో నీకు టైం ఉంది. సెకండ్‌దండి రేపు అనేది నువ్వు సంపాదించబోయే రూపాయి లాంటిది. నువ్వు సంపాదించబోయే రూపాయి కాబట్టి ఇంకా నీ చేతిలోనికి రాలేదు. నీ లెక్కలో లేదు. నిన్న అనేది ఖర్చయిపోయిన రూపాయి. కాబట్టి దాంతో నీకు సంబంధం లేదు. ఎందుకంటే ఆ రూపాయి ఖర్చయిపోయింది గాబట్టి. ఈరోజు అనేది నీ చేతిలో ఉన్న రూపాయి. ఎలా ఖర్చు పెట్టాలో పూర్తిగా నీ మీద ఆధారపడి ఉండండి. అవునా అండి? ఖచ్చితంగా అండి. ఒక ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మన బోర్డ్ మై ట్రిప్పు ఒక ఒక పర్సనొచ్చి మనకు ప్లాన్ చెప్పాడండి. మన చేతిలో ట్రావెల్ ప్యాకేజ్‌కి అలాగే గోవా ప్యాకేజ్‌కో, థాయిలాండ్ ప్యాకేజ్‌కో 799కో మన దగ్గర డబ్బులున్నాయండి. ఆ డబ్బులను తీసుకొని, ఆ 799 డబ్బులను తీసుకొని ఆ! హ్మ్. ఒక కేజీ మటన్ తెచ్చుకుంటావా? నీ మీద ఆధారపడుంది. ఆ! ఒక ప్యాకేజీ తీసుకుంటావా దీంట్లో జైన్ అవుతావా? నీ మీద ఆధారపడుంది. కాబట్టి మటన్ తెచ్చుకుంటే ఒక పూట తింటావు. మీ ఫ్యామిలీ మొత్తం తింటావు. అప్పటికి హ్యాపీనెస్. అదే 799తో తింటే జైనయితే మీకు లైఫ్ ఉంటుందండి. బిజినెస్ చేసుకోవచ్చండి. సూపర్ ఉంది గదండీ! బావుంది. కాబట్టి అలా చేసుకుంటే బావుంటుందని నా ఒపీనియన్ అండి. నేను చెప్తున్నానండి. ఎప్పుడో ఒకళ్ళు అంటుంటారండి. ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళున్నారండి. బిజినెస్ బావుంది. ప్లాన్ జేసుకో అంటానంటే ఆళ్ళు చెప్పారండి. మేడం మీరు బాగానే చెప్తారు. కానీ నాకెలాంటి ప్లాన్ చెప్పాలంటే మీరు తక్కువ కష్టపడాలి. ఎక్కువ డబ్బులు రావాలి. గలాంటిదేమన్నా ఉంటే చెప్పండి మేడం. ఇమ్మీడియేట్‌గా చేసేస్తా నేను అంటారు. సో, ఎలా ఉన్నారంటే ఇదే నేను చెప్పాను గదండీ! బద్ధకం, వాయిదా, కష్టపడడం ఇష్టం ఉండదు. కానీ డబ్బులు మాత్రం సులువుగా రావాలి. ఇది చేస్తేనే రిజల్ట్ ఎలా ఉంటది తెలుసా అండి? కొన్ని కొన్ని కంపెనీలలో సూపర్ కంపెనీ చాలా బావుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులొస్తున్నాయి గదండీ కష్టపడకుండా. అలాంటి వాళ్ళు కష్టపడిన వాళ్ళే మాటలెక్కువ మాట్లాడతారండి. ఒక్కసారి మీరు ఆలోచించి జూడండి. వాళ్ళ దగ్గరనే మాటలెక్కువుంటాయి. కాబట్టి కష్టం, కష్టపడడం మెట్ల లాంటిదండి. అదృష్టం లిఫ్ట్ లాంటిదండి. సో, మెట్లు దెక్కి మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అది బాగానే ఉంటుంది. కానీ లిఫ్ట్ ఎక్కితే ఎక్కడ మధ్యలో ఆగిపోతుందో తెలవదండి. ఒక్కటి ఆలోచించుకోండి. మన అదృష్టం గిట్ల అలాంటిదేనండి. ఫిఫ్త్ పాయింట్స్ అండి. విమర్శలకు కుంగిపోవడం. ఇది మన జీవితంలో ఇట్లా జరుగుతుందండి. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అని ఎవ్వరైనా ఏదైనా మాట అంటే ఏడుస్తూ కుంగిపోవడం, నేనింతే అనుకోవడం ఇలా చేస్తూ ఉంటారండి. మీ వాళ్ళన్నారనుకో, చేసింది చాలులే ఇగ కూర్చో ఇంగ మస్తు చేస్తున్నావు. అసలు నువ్వు బయటికెళ్ళొద్దు రోజు. ఏంది అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు. అన్నేంబడి డ్యూటీకెళ్ళు, లేకుంటే డ్యాడీ ఎంబడి అక్కడ వర్క్‌కెళ్ళు, డ్యాడీ వర్క్ చెప్పాలి. సపోజ్ ఏదో చెప్తుంటారు మీ పేరెంట్స్ వాళ్ళు, మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు. అప్పుడంటట్లా అయ్యో! ఎట్లా నేను వారియర్ కావాలనుకోని అందరి ముందు అందరితో చెప్పాను గదా! ఈ మమ్మీ వాళ్ళు ఇలా చెప్తున్నారు, డ్యాడీ ఇలా చెప్తున్నారు. సో, నేనెలా అంటే అని బాధపరుస్తూ ఇగ లేడీస్ అయితే ఏడ్చుకుంటూ ఇలా కూర్చుంటామండి. అలా కూర్చోకుండా ఏం చేయాలంటే, నేను చేయగలను నమ్మకంతో ముందుకెళ్ళాలండి. చెప్పాలండి. గట్టిగా చెప్పాలి. అలా చెప్పే ధైర్యం గిట్ల ఉండాలండి మీ పేరెంట్స్‌తో. ఎందుకంటే నేను సాధించగలను.
రేపు నా ఫ్యూచర్ బాగుంటుందని అలా చెప్పాలంటే నీ దగ్గర ధైర్యం ఉండాలండి. కంపెనీ పైన నమ్మకం ఉండాలండి. అలా ఉంటేనే నీవు చెప్పగలుగుతావు. ఇంకా వేరే విషయంలో తెగించి మాట్లాడతావు మీ పేరెంట్స్ దగ్గర, మీ ఫ్యామిలీ దగ్గర. ఖచ్చితంగా నేను ఇది చేస్తాను. కానీ కంపెనీ విషయంలో ఎందుకు తెగించి మాట్లాడి ముందుకెళ్ళి వర్క్ చేయలేకపోతున్నామండి? యెస్. మనకు నమ్మకం ఉండాలండి కంపెనీ పైన. అంతే కదండీ! కన్నీటి చుక్క కారుస్తే కాదండి. చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలం. అవునా? కాదండి? ఏడుస్తూ కూర్చుంటే లాభమేం లేదండి. చెమట చుక్క చిందించు. ఖచ్చితంగా విజయమొస్తుందండి. నేను వారియర్ కావాలి అనుకున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు కొందరన్నారండి. మా పిల్లని తీసుకొనెళ్తున్నప్పుడు, చిన్న పాపని తీసుకొనెళ్తేప్పుడు, "చిన్న పిల్లని తీసుకొనెళ్తున్నావు జ్యోతి, వర్క్ చేస్తున్నావు. ఏంది అసలు ఈ బిజినెసు? పాపం చూడు పిల్ల. పిల్లలని తీసుకొనెళ్ళడం అవసరమా నీకు? అన్నయ్య మీ ఆయన చేస్తున్నాడు గదా! సరిపోదా?" అనేవాళ్ళు చాలా మందున్నారండి. సో, అవన్నీ నేను పట్టించుకోలేదండి. నేనొక్కటే అనుకున్నానండి. మనము ఒక స్థాయికొచ్చేంత వరకు మన చెవులు అస్సలు పని చేయకూడదండి. చెవిటివాడు ఉండడమే బెస్టు. చెవిటి వాళ్ళగా ఉండడమే బెస్టు. ఎందుకంటున్నాం, వాళ్ళేదో అంటారు, దానికి మనం రియాక్ట్ అవుతాము. కొందరు అని విని విననట్టుగా వదిలిపెడతారు. కొందరేమి చేస్తారంటే, ఏది ఎందుకిలా అంటున్నావు, ఇలా అంటున్నావు, ఇగ సోది పెడతారు. అలా కాదు, ఈ బిజినెస్ బావుంది. వాళ్ళు వినరు. అయినా సరే వాళ్ళకి చెప్తారు. ఆ టైంలో మన బస్సు గిట్ల దాటిపోతుంది వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటే. అలాంటి వాళ్ళని వదిలేయండి. అసలు చెవిటి వాళ్ళం వాళ్ళేమని అనుకోని, మనకు వినబడలేదని ముందుకెళ్ళిపోండి. అప్పుడు బావుంటుందండి. ఒకటండి, ముక్కలైన మనసు, ఆకలిగా ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు. ఈ 3 లైఫ్‌లో మనకెన్నో పాఠాలు నేర్పిస్తాయండి. అంతే గదండీ! ముక్కలైన మనసు అంటే మనము ఏం వర్క్ చేస్తలేమంటే అని ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు ఎవరో ఎప్పుడో ఏదో ఒక ఫ్రెండ్స్ ఎవరో అంటారు గాబట్టి అప్పుడు మన మనసు ముక్కలవుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు మన కడుపు చెప్తుందండి మనకు కష్టపడాలి. కష్టపడితేనే నీకొక ముద్ద వస్తుందని. ఖాళీగా ఉన్న జేబు వైపు జూస్తే చెప్తుందది. కష్టపడు. నా జేబులో డబ్బు ఉంటుంది అంటని జెప్పేసి. కాబట్టి ఈ 3 మనకు లైఫ్‌లో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. కాబట్టి మనకు లైఫ్‌లో మనం ముందుకెళ్ళాలంటే కష్టపడి వర్క్ చేయాలండి. సో, మనల్ని వెనక్కి లాగే వాళ్ళుంటారండి. సిక్స్త్ పాయింట్స్ అండి. మనల్ని వెనక్కి లాగే వాళ్ళు గిట్లుంటారండి. చాలా మంది ఉంటారు. బోర్డ్ మ్యాట్రిక్ కంపెనీలో మొదటి అడుగు వేసే ముందు ఒక్కటికి 100 సార్లు ఆలోచించాలండి. చెప్పాను గదండీ! నువ్వు బోర్డ్ మెట్రిక్ కంపెనీలో ఒక్క అడుగు వేసే ముందు ఆలోచించు. జూమ్ మీటింగ్ ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 15 డేస్ కాదు, 1 మంత్ విను జూమ్ మీటింగు. ఆ డౌట్‌లుంటే నువ్వు జైన్ గాకపోయినా డౌట్‌లుంటే ఎవ్వరినైనా సరే జూమ్ మీటింగ్‌లో ఉన్న సార్ వాళ్ళని ఎవరినైనా సరే అడుగు. సార్ నేను ఈరోజే ఫస్ట్ వచ్చాను జూమ్ మీటింగ్‌కు. నాకు ఈ డౌట్ ఉంది క్లియర్ చేయండి. ప్రతి డౌట్ క్లియర్ జేసుకో. నీకేమైనా ఆలోచనలు ఇంకేమైనా బ్యాడ్ దాని మీద ఏమన్నా అనిపిస్తే ప్రతిదీ క్లియర్ జేసుకో. అప్పుడు బోర్డ్ మెట్రిక్‌లోకి ఎంట్రీ గాండి. ఎంట్రీ అయినంక 100 సార్లు ఆలోచించి అడుగేసినంక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుదిరగవు. ఎందుకంటే నీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నావు. నీకు కంపెనీ పైన నమ్మకమొచ్చింది. కాబట్టి నువ్వు వెనుదిరిగి చూడవు. ఎందుకంటే ఇన్ని రోజులు దాన్ని నువ్వు స్టడీ చేశావు. కాబట్టి నీకు వెనుతిరిగే ఛాన్సే లేదక్కడ. మనం ఎలా ఉండాలంటే ముందు కంపెనీ ఇష్టపడాలండి. ఇష్టపడితే 100 మంది కాదు, 1000 మంది చెప్పినా వెనక్కి చూడమండి. మన కంపెనీ మీద ఈగ కూడా వాలనీయమండి. అవునా? కాదండి? ఎందుకంటే మన ఇష్టం ఉంది. ఇష్టపడితే మనిషి దేనికైనా తెగిస్తాడు. అంతే కదండీ! కానీ మనుషులు ఎప్పుడు పై రూపంనే చూస్తారండి. ఎందుకంటే చాలా కంపెనీలున్నాయండి. మనీ సర్క్యులేషన్ కంపెనీలు చాలా ఉన్నాయండి. సో, ఓ రూ. 1,00,000 కట్టండి. మీకు మంత్లీ 10,000 ఇస్తాను. ఇంక సంథింగ్ ఇలా చాలా కంపెనీలుంటాయండి. సో, వాళ్ళ లోపట ఏమున్నాయో తెలవదు. అంటే వాళ్ళయి కరెక్ట్ ఆధారాలున్నాయో, వాళ్ళ కంపెనీ కరెక్ట్ ఆధారాలున్నాయో, ఇవన్నీ ఏం తెలవయి. జస్ట్ ఎవరో చెప్తారు, జాయిన్ అవుతాం. దానివల్ల మోసపోతాము. వీళ్ళు ఆ కంపెనీ ప్రభావం ఏమనుకుంటారంటే, ఎదుటి వాళ్ళ కంపెనీ మీద గిట్లా పడుతుంది. ఇంతకుముందు చాలా కంపెనీలు చేశాను, మోసపోయాను. ఈ కంపెనీ ఎలా ఉందో అని అనుకుంటున్నా. మీరు కరెక్ట్ స్టడీ చేసినంకనే ఎంట్రింగ్ అనండి. ఇంతకుముందు కంపెనీల కోసం నేను చెప్తాను. నేను నేను వర్క్ చేసిన కాబట్టి చెప్తాను. సరి అయిన ఆధారాలు ఉండేయండి. సో, మనకు ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మకంతో మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మకంతో జాయిన్ అవుతాను. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక చిన్న ఉదాహరణ అండి. సమాధి పాలరాతితోని బాగానే ఉంటుంది చూడ్డానికి. కానీ లోపట ఏముంటాయండి? కుళ్ళిపోయిన ఎముకలుంటాయి. సో, ఎదుటి వాళ్ళ కంపెనీలో నేను జేసినప్పుడు నాకర్థమైంది ఇదే అండి. చూడ్డానికి డబ్బు ఇలా ఇచ్చేస్తున్నారు, అలా ఇచ్చేస్తున్నారు బాగానే ఉంది. కానీ తీరా జూస్తే దాని ఆధారాలు సరిగ్గా లేని పరిస్థితి ఉండండి. సో, నాకు నాకు ఎదురైంది సమస్య కాబట్టి నేను చెప్తున్నాను.
మన కంపెనీలో ఎవరైనా మనల్ని ఏదంటే ఆటంకాలు ఎదురయ్యే కొద్దీ మనం మరింత దృఢంగా పని పూర్తి చేయాలని పట్టుదల కలిగి ఉండాలండి. అవునా కాదండి? యెస్ అండి. ఎవరైనా ఏదన్నా అంటే మనకి ఇంకా రావాలి. యెస్ నేను చెయ్యగలగాలి. ముందుకెళ్ళాలి. వీళ్ళు ఇలా అంటున్నారు. ఇంకా చెయ్యగలగాల నేను. అలానే పట్టుదల మనలో ఉండాలండి. నీ వెనక ఏముంది? నీ ముందు ఏముంది? నీకనవసరం. నీలో ఏముందనేదే నీకు ముఖ్యమండి. అంతే కదండీ! అంతే కదండీ! ఎవ్వరైనా మనల్ని వెనక్కి లాగాలని ట్రై జేస్తే, ఒక గోడకు కొట్టిన బంతిలాగా మనం ఎగిసి పడాలండి. ఒక ఒక కెరటంలాగా. సో, కెరటంలాగా అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు చాలా మంది బోర్‌మెస్ ట్రిప్‌లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా ఎంతో కొంతమంది గోవాకెళ్ళిన వాళ్ళు చాలా మందుంటారు. అక్కడ అలలు ఎలా ఎగిసి పడుతుంటాయో మీకందరికి తెలుసు. ఎందుకంటే, మన బోర్‌మెస్ ట్రిప్‌లో ఉన్న మన పైన మనం దాని పైన నమ్మకం పెట్టి వర్క్ చేస్తున్నామండి. ఎవరో ఏదంటే కృంగిపోవద్దండి. ఒక కెరటంలాగా ఎగిసిపడాలి. ఎగిసిపడాలంటే వాళ్ళ మీదేదో తిట్టాలే, వాళ్ళనేదో అనాలని కాదండి. అది మన కష్టంలో వర్క్ రూపంలో చూపెట్టాలండి. అదేదండి మనం ఎగిసిపడడం అంటే. బో బోర్డ్ మై ట్రిప్ ఒక మంచి కంపెనీ. అది మన అందరికి తెలుసు. అది మన మాటలతో కాకండి, చేతులతో గూడా చూపిద్దామండి. మాటలు మాట్లాడడమే కాదండి ఎవ్వరమైనా సరే. చేతులతో గూడా చూపిద్దాం. అది చాలా ముఖ్యమండి. చేతులతో వర్క్ గిట్లా. మనమందరము నేను చెయ్యగలను, సాధించగలను అనుకుంటే దేనిలోనైనా మనం సక్సెస్ కాగలను. మనం అనుకున్నలోనే సగం సక్సెస్ ఉంటుందండి మనకు. యెస్ అండి. అవునండి. మనం సాధించగలం అనుకున్న దానిలోనే మనకు సగం సక్సెస్ ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుందండి. మనం మనము రెగ్యులర్‌గా ప్రతిరోజు జూమ్‌కు అటెండ్ అవుతూ, మన యొక్క టీమ్‌లో ఉన్న లీడర్స్‌నందరిని అటెండ్ చేస్తూ, మన యొక్క రాయల్ జూమ్‌కి మార్నింగ్ అండ్ ఈవినింగు కనీసం 1000 మంది వచ్చేలాగా చూద్దామండి. ఎందుకంటే, మన యొక్క అద్భుతమైన లీడర్సు తమ యొక్క సమయాన్ని వే సమయాన్ని వేచించి మన కొరకు అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలాంటి ట్రైనింగ్ మనకు బయట తీసుకోవాలంటే కనీసం ఒక 500 కనీసం టికెట్ అన్నా ఉంటుంది గదండీ. కనీసం చెప్తున్నాను కదండీ. ఫ్రీగా వస్తుందని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఎందుకంటే నేను చెప్పేదేంటంటే నేను కొన్ని కొన్ని బుక్స్ చదువుతానండి. అప్పుడు కొన్ని కొన్ని నేర్చుకోవాలంటే నాకు అర్థమైందేంటంటే ఆ బుక్స్ చదవడం వల్ల ఎంతో కొంత నేను నేర్చుకుంటాము. మనకెంతో కొంత నేర్చుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరు చెప్తేనన్నా వినాలి. కొన్ని కొన్ని బుక్స్ చదువుకోవాలి. ఇక్కడ మనకు మంచి మంచి ఐటెమ్స్ అని జెప్పుకోవచ్చు. మంచి మంచి ఐటెమ్స్ సార్ వాళ్ళు సూపర్ ఐటెమ్స్ వాళ్ళకి నచ్చిన మనకందరికి నచ్చే విధంగా వండి, మనకు వడ్డిస్తుంటే, మనకు తినడానికి ఎలా మనకు తినడానికి బద్ధకం ఏంటండి? అవునా? కాదండి? ఎంత సూపర్ టేస్ట్ ఐటెమ్స్ అంటే చాలా సూపర్ టేస్ట్ ఐటెమ్స్ అండి. ఇంకొకటి ఇట్లా చెప్తాను. ఈ జూమ్ మీటింగ్ మనకి ఎలాంటిదంటే ఒక ఛార్జింగ్ లాంటిదండి. మనం మార్నింగ్ ఇన్నామంటే ఆ ఛార్జింగు మనం మార్నింగ్ ఇన్నామంటే ఆ ఛార్జింగు ఈవినింగ్ వరకుంటుంది. ఎందుకంటే వాళ్ళిచ్చే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మోటివేషన్ స్పీకర్ అలా ఉంటుందండి స్పీచ్. చాలా బావుంటుంది. ఓకే అండి. ఇంతవరకు ఓపికతో విన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. తెలిసి తెలియక సో, నేనేదన్నా తప్పుగా మాట్లాడుంటే దయతో క్షమించండి. నాకు నాకు లైఫ్‌లో ఎంట్రీ అయినయో, నేను జేస్తుండగా నాకు ఎదురైనయో నేను మీతోని షేర్ జేసుకున్నానండి. మా యొక్క లైఫ్ లైన్స్ వెంకట్ బాబు సారు, మనోహర్ సారు, నాతో కలిసి వర్క్ చేస్తున్న నా యొక్క టీమ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. నాకీ అవకాశం ఇచ్చిన గోగుల సార్‌కు, బషీర్ సార్‌కు, దాసరి శంకరయ్య సార్‌కు, బిఎస్ సార్‌కు, బోర్డ్ మ్యాట్రిక్ ఫ్యామిలీ పెద్దలందరికండి ఇంతవరకు ఓపికతోని విన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్ మా. జ్యోతి మేడం. చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం మా. ఒక విధంగా చెప్పాలంటే రియల్లీ ఇప్పుడు మాటలు లేవు. రియల్లీ వండర్‌ఫుల్ సెషన్. గ్రేట్ వర్డ్స్ మా. ఎంతగా ప్రిపేర్ అయ్యారో తెలీదు గానీ, మొత్తం మీద మీరు బై హార్ట్ అంటే ఏదైతే మొత్తం కంప్లీట్‌గా బై హార్ట్ అండ్ ప్రాక్టికల్‌గా మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్. అందరి ఫీడ్‌బ్యాక్ తీసుకుందాము ఈ సెషన్ అయిపోయిన తర్వాత. ఒకసారి అందరూ చాలా మంది థాంక్స్ చెప్తున్నారు. చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి మేడం ఫర్ ద వండర్‌ఫుల్ సెషన్. యెస్ సార్. ఆగమే సార్. ప్లీజ్ కంటిన్యూ. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. Good morning, every
బోర్డ్ మెట్రిక్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఎవరైతే ఇప్పుడు జూమ్లో ఉన్నారో వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. సో ఇంతవరకు మేడం మాట్లాడిన విషయం ప్రతి ఒక్కరు గమనించారు, విలువైన విషయాలే అని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరెవరికి ఎంతవరకు అర్థమైందో, ఎంతవరకు పాటిస్తారో వాళ్ళు పాటించవలసిన దాన్ని బట్టే మనం ముందుకెళ్తాం సార్. సో నాకు ఇచ్చిన సమయాన్ని కూడా నేను ఇప్పుడు ఉపయోగించుకుంటాను. సో ఫ్రెండ్స్, నేను కూడా ఈరోజు మన యొక్క బోర్డ్ మై ట్రిప్లో ఎదగడానికి కావలసినటువంటి కొన్ని బేసిక్స్ స్టెప్స్ నేను తెలియజేయాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా నేను మోటివేషన్ చేయదలుచుకోలేదు, మేడం మోటివేషన్ సరిపోయేది అనుకుంటున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనము బోర్డ్ మై ట్రిప్లో మనం ముందుకు సాగాలంటే బేసిక్ స్టెప్స్, బేసిక్ నెంబర్ 1 వచ్చేసి మనకు లిస్ట్ ఉండాలండి. బేసిక్ నెంబర్ 1 వచ్చేసి మనకు లిస్ట్ ఉండాలి. లిస్ట్ అంటే ఏం లేదండి, మనకు ఫోన్ నెంబర్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్సే మన యొక్క లిస్ట్ అండి. కానీ దీని లిస్ట్ నేను ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రా మెటీరియల్ సార్. రా మెటీరియల్ అంటే ముడి సరుకు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారు కావాలంటే దానికి ముడి సరుకు అవసరం. ఆ ముడి సరుకుతోనే ఆ యొక్క కంపెనీ ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మి డబ్బులు సంపాదిస్తుందండి. కానీ ఇక్కడ మన నెట్వర్క్ లో మన యొక్క ముడి సరుకు ఏంటంటే అది మన యొక్క లిస్టేనండి. ఇప్పుడు చూడండి, ఆ లిస్ట్ ద్వారానే మనము ప్రాస్పెక్ట్ మనం కలుస్తాం, కలిసి వాళ్ళకు ప్లాన్ చెప్పి వాళ్ళ ద్వారా మనము ఇన్కమ్ అంటే వాళ్ళను బోర్డ్ మెట్రిక్ లోకి మనము ఇంట్రడ్యూస్ చేపించి వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తాం, మనం ఇన్కమ్ తీసుకుంటాం. కానీ చూడండి, ఇప్పుడు మరి లిస్ట్ ఎక్కడి నుంచి పట్టుకురావాలి సార్ అని మీరు అడగొచ్చు. ఇప్పుడు మన యొక్క ఫోన్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ లేని ఇల్లు లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఫోన్లో కనీసం అన్న 200 నుంచి 300 యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటాయి. నా దగ్గర 3000 ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి. కానీ మామూలు మినిమం టు మినిమం 200 నుంచి 300 ఫోన్ నెంబర్స్ ఉంటాయండి. కాబట్టి ఆ యొక్క ఫోన్ నెంబర్స్ అన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకోండి. రెండవది, మనము చాలా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఉంటాం సార్. కాబట్టి వాట్సాప్ గ్రూప్లలో ఉన్నటువంటి ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి ఆ నంబర్స్ కూడా ఒక చోట రాయండి. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్స్ రాయండి. రాసిన తర్వాత వాటిని మనము కొద్దిగా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ అంటే వాటిని కపుల్స్ కింద డివైడ్ చేసుకోండి. అలాగే ఇక రెస్పెక్టబుల్ గా ఇట్లా రకరకాలైనటువంటి వాటి కింద మనము అది డివైడ్ చేసుకోవాలి. వాటిని మనం మన యొక్క లిస్టును డివైడ్ చేసుకొని అప్పుడు మనము వాటికి ప్లాన్ చెప్పడం మనం ప్రారంభించాలి. సో ఇప్పుడు ఈ మనం ప్లాన్ చెప్పడం ప్రారంభించాలి సార్. సో చూడండి, ఇక్కడ క్రాప్ మెథడ్, దాన్ని మనం చేయాల్సింది ఏంటంటే, ఎక్కడ ఎవరిని మనం ప్లాన్ చెప్తే మన యొక్క సిస్టంలోకి వస్తారు, లేదంటే వాళ్ళకి వస్తారు అన్నది వాటిని కొద్దిగా డివైడ్ చేసుకోవాలి. అంటే అందరికీ మనం చెప్పాలని నేను చెప్పట్లేదండి, మనం వాటిని డివైడ్ చేసుకోవాలి. మెయిన్గా కపుల్స్ చెప్పండి. ఎందుకంటే భార్యాభర్తలకు ఎప్పుడైతే మీరు ప్లాన్ చెప్తారో తప్పకుండా వాళ్ళు అంగీకరిస్తారండి. ఎందుకంటే భర్త లేనప్పుడు భార్యకి చెప్పినా కానీ కూడా అతను వెళ్ళి షార్ట్ కట్ లో చెప్తాడు, భార్య లేనప్పుడు భర్త చెప్పినప్పుడు కూడా అదే షార్ట్ కట్ లో చెప్తారు. కాబట్టి అక్కడ అండర్స్టాండింగ్ వాళ్ళ కుదరక మీ యొక్క సమయం వృధా అవుతుంది. కాబట్టి వాళ్ళు సిస్టంలోకి రారు. అలాగే చూడండి, రెండవది మనము రెస్పెక్టబుల్స్ అంటే మన ఊర్లో ఉండే సర్పంచ్ కానివ్వండి, లేదంటే ఎంపీటీసీ కానివ్వండి, లేదంటే జెడ్పీటీసీ కానివ్వండి, ఎమ్మెల్యే, ఎంపీ, ఇట్లాంటి వాళ్ళు రెస్పెక్టబుల్స్ ఉంటారు. వాళ్ళకి మనం యొక్క విషయాలు తెలిస్తే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉండి మనతో పాటు వచ్చారంటే వాళ్ళ ద్వారా అనేక మంది సిస్టంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూడండి, అంబిషన్స్, వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కానీ గొప్ప కోరికలు వాళ్ళకు ఉంటాయి. అంటే క్రికెటర్ అవ్వాలనో, లేదంటే గొప్పగా ఇంజనీరింగ్ చేయాలనో, ఏమేమో చేయాలని ఉంటుంది. కాబట్టి అంబిషన్స్ కూడా మనం తీసుకున్నామంటే వాళ్ళకు ఒకటే చెప్పండి, మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలంటే ఇక్కడ మాతో పాటు పార్ట్ టైం గా 1 గంట, 2 గంటలు, 3 గంటలు పనిచేయండి, తర్వాత మీ అంబిషన్ గురించి మీరు ప్రయత్నం చేసుకోండి అని చెప్పామంటే ఇక్కడ మీరు డబ్బు తీసుకోవచ్చు, అక్కడ మీ కోరికలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పామంటే తప్పకుండా వాళ్ళు మనతో పాటు వస్తారండి. అలాగే చూడండి, ఇక్కడ ప్రొఫెషనల్స్ అంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి.
కానీ ప్రొఫెషనల్స్ కి వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంటుందండి. కానీ మనం ఇక్కడ చెప్పాల్సింది మన బోర్డ్ మై ట్రిప్ లో డబ్బు ఒకటే కాదు, ఇక్కడ మనకు ఎంజాయ్మెంట్ కూడా ఉంది, అలాగే టైం ఫ్రీడమ్ కూడా ఉందని చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళకు డబ్బు ఉంటది కానీ టైం ఉండదండి. కాబట్టి వాళ్లకు ఈ యొక్క టైం విలువ, టైం ఉపయోగించుకోవడానికి మన బోర్డ్ మై ట్రిప్ లో ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నది తెలియజేశామంటే తప్పకుండా మనం వాళ్ళని మనం టీంలోకి తెచ్చుకోవచ్చండి. తర్వాత చూడండి, మనకి ఇక్కడ స్ట్రేంజర్స్ అంటే మనకు తెలియని వాళ్ళని మనకు తెలియని వాళ్ళు మనం ఎట్లా తీసుకురాగలం మన యొక్క టీంలోకి అంటే, ఇప్పుడు చూడండి 3 ఫీట్ రూల్స్ లో అంటే మనం ఎక్కడన్నా బస్ స్టాండ్ లో నిలబడ్డామంటే మన చుట్టూ 3 అడుగులు లెక్కేసుకోండి, మన 3 అడుగులు లోపలికి అతను వచ్చాడంటే చాలు, అతడు మన యొక్క అండర్లోకి వచ్చినట్టే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఏదో ఒక రకంగా మనము మన యొక్క సిస్టంలోకి తీసుకోవచ్చు. ఈ రకంగా నాకు 3 ఫీట్ రూల్ లో వచ్చినటువంటి గ్రేట్ లీడరు మా యొక్క గ్రేట్ లీడరు వెంకట్ సార్. హైదరాబాద్ లో నేను యూసఫ్ గూడలో మైత్రి వనంలో నేను ఒక నెట్వర్క్ లీడర్లకి అలాగే వాళ్ళ ప్లాన్ చెప్తా ఉన్నాను. ఆ సమయంలో ఈ యొక్క వెంకట్ సార్ పక్క నుండి ప్లాన్ వింటా ఉన్నాడు. ఆయన వేరే పని మీద, ఆయన ఫైనాన్షియర్, వేరే ఫైనాన్స్ ఇవ్వడానికి వచ్చాడు పక్కకి, ఆయన వింటా ఉన్నాడు. నేను అది గమనించలే. సార్ విన్నాడు. ఎవరైతే నెట్వర్క్ లీడర్లని నేను అనుకున్నానో వాళ్ళైతే ఇప్పటి వరకు బోర్డ్ మై ట్రిప్ లోకి ఎంటర్ కాలేదండి. కానీ వెంకట్ సారు బోర్డ్ మై ట్రిప్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆయన వారియర్ అయ్యాడు. ఇక రేపు 22న థాయిలాండ్ కూడా వెళ్తా ఉన్నాడు. ఆయన మాత్రమే కాకుండా ఆయన కింద అనేక మందిని వారియర్లు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంతో టీం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, అంటే మనకు తెలియకుండానే మన టీంలోకి వచ్చి మనకు ఇన్కమ్ ఇప్పించడానికి, అలాగే వాళ్ళకు మనం సహాయం చేయడానికి ఉపయోగపడే వాళ్ళు ఇలా ఉంటారు. కాబట్టి చూడండి, 3 ఫీట్ రూల్లో మనం రకరకాలుగా 3 ఫీట్ రూల్లో మనం తీసుకురావచ్చు. బస్సులో కూర్చున్నాం అనుకోండి, జస్ట్ మన ఫోన్ ని సైలెంట్ లో పెట్టేసుకొని జేబులు వేసేసుకొని, సార్ నా దగ్గర ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, మీకు ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి అతను ఫోన్ తీసుకొని మన ఫోన్ కు మిస్ కాల్ ఇచ్చుకొని తర్వాత అది ఫోన్ కట్ చేసి మళ్ళా మన యొక్క ఫ్రెండ్స్ కో ఎవరికో మళ్ళీ ఫోన్ చేసి అది కట్ చేసి అతనికి ఇచ్చేయచ్చు. సో ఈ మాదిరిగా, లేదంటే మనము వెళ్తా ఉన్నాం, ఎక్కడికన్నా వెళ్తా ఉంటే కార్లోనో బస్సులోనో లేదంటే మనకు బైక్ మీదనో కార్లోనో మనం వెళ్తా ఉంటే మనకు తెలియనప్పుడు, తెలిసినా కానీ కూడా మనం అతన్ని అడగాల, ఏంటి సార్ ఈ ఊరికి వెళ్ళడానికి అంటే ఎట్లా అంటే, వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీద నిలబడి ఉన్నారు కాబట్టి అది అటే వెళ్తా ఉంటారు, మనకు తెలుసు. కాబట్టి ఈ ఊరికి వెళ్ళాలంటే ఎలాగని మనం దారి అడిగామంటే వాళ్ళు చెప్తారు, సరే అక్కడ వరకు రావాలని వాళ్ళే అడుగుతారు. ఒక్కసారి మనం వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చామంటే చాలు, తప్పకుండా మనకు వాళ్ళ నంబర్ ఇస్తారు. ఎందుకంటే ఒక కృతజ్ఞత అండి. ఒకసారి మీరు ఇచ్చి చూడండి, వాళ్ళకి మనం లిఫ్ట్ ఇచ్చామంటే వాళ్ళు మనకు ఫోన్ నంబర్ ఇస్తారు, దానికి తిరిగే లేదనమాట. కాబట్టి ఈ రకంగా నేను లిఫ్ట్ ద్వారా కూడా ఒక పోలీస్ మేడంది ఫోన్ నంబర్ తీసుకొని బోర్డ్ మై ట్రిప్ లోకి ఎంట్రీ చేయడం జరిగింది. సో ఈ మాదిరిగా చూడండి, మనము 3 ఫీట్ రూల్లో అనేక మందిని మనం తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, నేను దీని గురించి ఎందుకు ఇంత ఎక్కువ చెప్తున్నానంటే, ఎప్పుడైతే మన దగ్గర లిస్ట్ అయిపోతుందో అప్పుడే మన యొక్క టీం ఆగిపోద్దండి. అంతేనా కాదా? రా మెటీరియల్ ఎప్పుడైతే కంపెనీలో ఆగిపోద్దో వాళ్ళ ప్రొడక్షన్ ఆగిపోద్దండి. అదే మాదిరిగా ఎప్పుడైతే మన దగ్గర లిస్ట్ ఆగిపోతుందో మన యొక్క టీం కూడా ఆగిపోతుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తుండొచ్చు, చేయకపోతుండొచ్చు. కాబట్టి మనం ప్రతి దినము మనం లిస్టును ప్రిపేర్ చేస్తూనే ఉండాలి. చూడండి, మనము హైదరాబాదు లేదంటే చుట్టుపక్కల సంగారెడ్డి, నర్సాపురం ఇటువంటి పట్టణాలు ఎక్కడికైనా వెళ్ళినా కొద్దీ నేను అక్కడ బోర్డ్స్ అంటే నేమ్ బోర్డ్స్ మీద ఉన్నటువంటి ఫోన్ నంబర్ కూడా తీసుకొని నేను రాసుకుంటా ఉంటాను. సో అదే అంటే మన లిస్టును మనం ప్రిపేర్ చేసుకుంటా ఉండాలి. ఇదొకటి గొప్ప విషయం అండి. రెండవది ఇన్విటేషన్ చాలా స్వీట్ అండ్ షార్ట్ గా ఉండాలండి. వాళ్ళకు వీలైతే మన దగ్గర ఉన్నటువంటి పోస్టర్లను వాళ్ళకి పంపించండి చాలంతే. ఏం చెప్పకండి, పోస్టర్లను వాళ్ళకి పంపించి వాళ్ళకు తెలియజేయండి, ఈ రకమైనటువంటి మన యొక్క సిస్టమ్ ఉందని తెలియజేయండి. వాళ్ళు వస్తే అప్పుడు వాళ్ళకు ప్లాన్ చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లాన్ చెప్పే విషయంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి సార్. ప్లాన్ చెప్పే విషయంలో కూడా కొన్ని మనము జాగ్రత్తలు పాటించాలి. ఏంటంటే ఫస్ట్ మనం ప్లాన్ నేర్చుకోవాలి సార్. ఫస్ట్ మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ నేర్చుకోవాలి. ఇంతకుముందు మేడం గారు కూడా చెప్పారు, పర్ఫెక్ట్ గా మనం ప్లాన్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మిగతాది ఒక టీచర్ అనుకోండి, అతడు పిల్లలకు ప్రతిరోజు కొత్త పాఠం చెప్పాలా. నిన్న చెప్పిన పాఠం ఈ రోజు చెప్పారంటే వాడు 3వ తరగతి పోరాడైనా సరే, ఏం టీచర్ నిన్న చెప్పింది ఈ రోజు చెప్పారని అంటాడు.
కానీ ఇక్కడ చూడండి, మన బోర్డ్ మ్యాట్రిక్ లో మనం ఒక్కసారి చెప్పింది రెండోసారి చెప్తాం, మూడోసారి చెప్తాం, నాలుగోసారి చెప్తాం, 100 సార్లు చెప్తాం, 1000 సార్లు చెప్పిన అదే ప్లాన్ సార్. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి మీరు ప్లాన్ నేర్చుకున్నారంటే చాలు సార్, అది ఒక వండర్ఫుల్ గా మన యొక్క జీవితంలో మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్లాన్ మనం తప్పకుండా నేర్చుకొని ఉండాలి. ఒకటే ప్లాన్ మనము జీవితాంతం చెప్పాల్సింది, కాబట్టి దాన్నే మనం పర్ఫెక్ట్ గా వాల్యుబుల్ గా మనం నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, మనం ప్లాన్ నేర్చుకోవాలంటే ఎట్లా అంటే, మా అప్లైన్ చాలా వీక్ గా ఉన్నాడంటే, ఆయన సరిగ్గా ప్లాన్ నేర్పించలేకపోతున్నాడు అని మీరు అనుకుంటే, మనకి ఇక్కడ ఎవ్రీడే ఈవినింగ్ 8 o'clock మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి డిఫరెంట్ స్టైల్స్ లో మన యొక్క గ్రేట్ లీడర్స్ మనకి ఇక్కడ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారండి. దాన్ని మనం నేర్చుకుంటే సరిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అది మాత్రం కాకుండా చూడండి, ఇక్కడ మనం ప్లాన్కు వెళ్ళేటప్పుడు కూడా మనం కొన్ని బేసిక్స్ రూల్స్ పాటించాలండి. బేసిక్స్ రూల్ అంటే తప్పకుండా క్లీన్ సేవ్ ఉండాలండి. అంటే సగం పెరిగిన గడ్డం, సగం మాసిపోయిన గడ్డం, ఆ రకంగా మనం వెళ్తే ఇంకొక రకంగా ఉంటుంది. అది మాత్రం కాకుండా మన డ్రెస్ కోడ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలండి. డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్ ఉండాలంటే మీరు టై కట్టుకొని, షూ వేసుకొని, లేదంటే సూట్ వేసుకొని పోమని నేను అనట్లేదండి. మనకున్న డ్రెస్ నే ఒక ప్రాపర్ గా ఉత్తుకొని, ఐరన్ చేసుకొని, దాన్ని వేసుకొని వెళ్తే ఆ యొక్క స్టైలే వేరుంటదండి. చూడండి, మన పెళ్లికి కానీ లేదంటే వేరే ఫంక్షన్లు కానీ వెళ్తే మనం ఎంత నీట్ గా తయారైపోతాం. అట్లాంటిది దానికన్నా బాగా మనం ఇప్పుడు నీట్ గా తయారై మనం వెళ్ళాలండి. ఎందుకంటే అది మాత్రం కాకుండా హెయిర్ స్టైల్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను కొంతమంది యూత్ ని చూస్తా ఉంటే, ఆడికి చుట్టుముట్టు గుండు ఉంటది, నడమ కొన్ని ఎంటికలు ఉంటాయి. అదేంటో మనకు అర్థమే కాదు, అంత భయంకరంగా స్టైల్స్ పడతా ఉన్నారు. అది మన బిజినెస్ కు సరిపోయేది కాదండి. ఎందుకంటే మనము సక్సెస్ అయిన తర్వాత నువ్వు ఎన్ని స్టైల్స్ అన్నవాడు గుండన్న పెట్టుకోలేంటే వెనక 3 వెనకలన్నా పెట్టుకో, అది తర్వాత సంగతి. కానీ నువ్వు సక్సెస్ అయ్యే సమయంలో ఈ రకమైనటువంటి వేషాలు వేస్తే మన సక్సెస్ కి అదే ఆటంకం అని కూడా నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఒక తక్కువ 20,000 30,000 జాబ్ చేసేటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, లేదంటే ఒక హాస్పిటల్స్ నర్సులు వాళ్ళు కానివ్వండి, లేదంటే ఒక 5 స్టార్ హోటల్స్ సర్వ్ చేసే సర్వర్స్ కానివ్వండి, ఎంత నీట్ గా వాళ్ళు డ్రెస్ చేసుకొని పోతారు, ప్రతిరోజు సేవింగ్ చేసుకుంటారు, ప్రతి ఒక్క వ్యక్తికి చాలా వినయంగా వాళ్ళు విధేయతతో ఉంటారు. చూడండి, అది మనం వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ. కాబట్టి అది మనం తప్పకుండా పాటించాలండి. పాటిస్తేనే మనం ఇక్కడ దీంట్లో మనం ముందుకెళ్తాం. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని మనము గమనించే మనము తెలియజేయాలి. తర్వాత ఇంకొక విషయము, మనం ఇక్కడ ఫ్యాక్ట్స్ చెప్పాలండి, నిజాలు చెప్పాలి. ఎప్పుడైతే నిజాలు మనం చెప్తామో, ఏదంటే ఆధారబాధరగా మీరు టూర్కి రండి, 12,600 కట్టండి, అన్ని వాళ్ళే చూసుకుంటారు ఇద్దరు వ్యక్తులకి, అది అని మనం చెప్పామంటే అది కొద్దిగా బోల్తా పడ్డట్టు అవుతుందండి. కాబట్టి మన టూర్లలో గోవా వండర్ఫుల్ టూర్ అండి, థాయిలాండ్ వండర్ఫుల్ టూర్, మౌంట్ ఆబు వండర్ఫుల్ టూర్, ఈ రకంగా మనకున్నటువంటి టూర్లు చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వాళ్ళకి తెలియజేస్తే తప్పకుండా జరుగుతుంది. అలాగే మనకొచ్చే ఇన్కమ్ గురించి కూడా తెలియజేయండి, అలాగే టీం గురించి కూడా తెలియజేయండి, టీం సపోర్ట్ గురించి కూడా తెలియజేయండి, అలాగే బైనరీ కాన్సెప్ట్ గురించి కూడా వాళ్ళకు పర్ఫెక్ట్ గా తెలియజేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ అప్లైన్ ద్వారా సపోర్ట్ ఎంత బాగా వస్తుందో కూడా తెలియజేయండి. మనది జనరేషన్ ప్లాన్ కాదు కాబట్టి, బైనరీ కాన్సెప్ట్ కాదు కాబట్టి, పైన ఎవరు ఇన్కమ్ తీసుకోవాలని ఐడియా చేసినా కానీ కూడా మీకు కింద సపోర్ట్ వస్తుందని వాళ్ళకు క్లారిటీగా మనం తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు మనతో పాటు కలిసి పనిచేస్తారండి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనము తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. అది మాత్రమే కాకుండా మన యొక్క ప్లాను చాలా క్లీన్ గా ఉండాలి, స్వీట్ గా ఉండాలి, షార్ట్ గా ఉండాలండి. క్లీన్ గా ఉండాలి, స్వీట్ గా ఉండాలి, షార్ట్ గా ఉండాలి. అది మాత్రం. ఎందుకంటే ఎంత అతనికి చెప్పామన్నది కాదు, అతనికి ఎంత అర్థమైంది అన్నదే ముఖ్యమండి. ఎందుకంటే కొత్త వ్యక్తి అతను ఇప్పుడు మనం చెప్పింది గంటలో మర్చిపోతాడు. కాబట్టి మీరే చూసుకోండి, మనం ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే మన బుక్ లేకుండా ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వలేం. కాబట్టి వాళ్ళకి ఎంతసేపు చెప్పాం కాదు, ఎంత అర్థమైంది, అలాగే వాళ్ళకి ఎంత క్లారిటీ ఇచ్చామన్నది కాదు, వాళ్ళ ఐడి ఇచ్చారా లేదన్నదే మనకు ముఖ్యమండి. కాబట్టి ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొని మనం చేయాలి. తర్వాత మనకు మూడో విషయం ఏంటంటే, ఇక్కడ మనం ట్రైనింగ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ ట్రైనింగ్ తీసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి సార్. ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ గా ట్రైనింగ్స్ అయితే తీసుకుంటున్నాం, కానీ ఇంప్లిమెంటేషన్ చాలా మంది లీడర్స్ చేయలేట్లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ట్రైనింగ్ మనకు జూమ్ ద్వారా చాలా ట్రైనింగ్స్ మనం తీసుకుంటున్నాం, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాం.
ఇప్పుడు చాలా మంది లీడర్స్ వాళ్ళ యొక్క ఐడీలు క్రియేట్ చేయాలన్నా, లేదంటే వాళ్ళకు ప్రొఫైల్ చేయాలన్నా, కేవైసీ చేయాలన్నా అప్లయన్స్ మీదనే ఆధారపడతా ఉన్నారండి. అప్లయన్స్ మీదనే ఆధారపడతా ఉంటారు. అది చాలా విచారకరమైన విషయమేనే అనుకోవచ్చు. ఒకడు చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంటే వాడు చిన్నగా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళమ్మ అతని ముడ్డి సాఫ్ చేస్తుంది, ఏమనుకోకండి. కానీ వాడు 10 ఏళ్ళు అయిన తర్వాత అమ్మ ఈ ముడ్డి సాఫ్ చేయనంటే ఆమె గట్టిగా ఒక మాట అంటది. మనందరికి తెలుసు ఆమె ఏమంటదో. అన్న తర్వాత అతన్ని ఏం చేయాలో చెప్తుంది. అంటే చూడండి, అమ్మ చిన్నగా ఉన్నప్పుడు తిట్టని అమ్మ ఇప్పుడు ఎందుకు ఆమె తిడుతుందంటే, ఎదిగిన కొద్దీ తప్పకుండా కొన్ని నేర్చుకోవాల్సిన బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ నేర్చుకుంటేనే అతను ముందుకెళ్తాడు. ఎందుకంటే జీవితంలో అతను బాగుపడాలనే ఉద్దేశంతోనే వాళ్ళమ్మ అతనికి ఆ రకమైనటువంటి విషయాన్ని చెబుతా ఉంటది. కాబట్టి లీడర్స్ మనము ఈ విషయాన్ని మనం తప్పకుండా గమనించాలి. ఎందుకంటే చాలా మంది లీడర్స్ అంతా వింటారు, కానీ ఒక డౌట్ అండి. అంటే ఎట్లుంటదంటే, రామాయణం అని తిన్న తర్వాత రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టుగా ఉంటదన్నమాట. అప్పుడు ఏమంటారంటే, సార్ అంతా బాగానే ఉంది కానీ నాకు కేవైసీ దగ్గరనే కొద్దిగా ప్రాబ్లం ఉందండి, అప్లోడ్ దగ్గరనే కొద్దిగా ప్రాబ్లం ఉందండి, ఇంకా రకరకాలైనటువంటి చెప్తా ఉంటారు. కాబట్టి ఇది వద్దండి. ఎందుకంటే ఒక్కసారి మనం మనసు పెట్టి నేర్చుకుంటే చాలు, దాన్ని మనం జీవితంలో మరొకసారి మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా మనం హ్యాపీగా మనం వర్క్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోవచ్చు సార్. సో ఇదొక అద్భుతమైన విషయం అనే నేను చెబుతాను. కాబట్టి ఇది మనకు ఉండాలి. అలాగే మనకిక్కడ మనం ముందుకు సాగడానికి మనకు టీమ్ సపోర్ట్ అన్నది చాలా తప్పకుండా వండర్ఫుల్గా వస్తుంది. నేర్చుకోవడానికి చాలా వండర్ఫుల్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, చేపలకు ఈత ఎవరు నేర్పరు, కోతులు చెట్లు ఎక్కడానికి ఎవరు నేర్పడు, అలాగే పిట్టగూడు కట్టడానికి నేర్పడు. కానీ అవన్నీ కూడా జీవితంలో చేసిన ఒకటేసారి చేసిన పనులు జీవితాంతం చేస్తానే ఉంటాయి. కానీ మనం ఇక్కడ కొత్త పనులు నేర్చుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటది, అది నేర్చుకోగలం. అంత యొక్క శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. అది ఒక వండర్ఫుల్ అనే విషయం అని మనం గమనించాలి. అలాగే ఇక్కడ చూడండి, మనకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, మనం నేర్చుకోవడానికి శక్తి అనేది కావాలి. మనని మనం నేర్చుకోవాలనేటటువంటి ఉద్దేశం మనలో ఉంటే తప్పకుండా మనం ప్రతి ఒక్క దాంట్లో మనము ముందుకెళ్తామండి. అది మాత్రం కాకుండా ఇప్పుడు 4వ విషయము, మనము ఎవ్రీడే అప్లైన్తో అలాగే మన యొక్క లైఫ్ లైన్తో మనము కనెక్షన్ ఉండి తీరాలండి. అప్లైన్తో మన యొక్క లైఫ్ లైన్స్తో మనం ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళతో మనం మనసులు కలుపుకొని మాట్లాడుతూ ముందుకెళ్తేనే మన యొక్క ప్లాన్ ఇక్కడ ముందుకు సాగుతుందండి. మన యొక్క జీవితం ముందుకు సాగుతుంది. మనకి ఇన్కమ్ రావడం జరుగుతుందండి. ఎందుకంటే మనకు ఇక్కడ మన యొక్క నెట్వర్కే అట్లాంటిదండి. మన యొక్క టీం ద్వారా, మన అప్లైన్ ద్వారా కలిసిమెలిసిగా ఉంటేనే మనం ముందుకు సాగలం. ఇక్కడ చూడండి, మన యొక్క ఎట్లుండాలంటే, ఒక యేసు ప్రభు ఆయన శిష్యుల్లాగా, రామకృష్ణ పరమహంస వివేకానందుడిలాగా, ఈ రకంగా పోతులూరి వీరబ్రహ్మం గారు, సిద్ధప్పలాగా, ఇలాగా మనం చెప్పుకుంటూ పోతా ఉంటే మనకు చాలా మంది గురు శిష్యులు ఉంటారు. అంత గొప్ప గురు శిష్యుల్లాగా మనం మన యొక్క టీం మెంబర్స్తో మనం మెలగాలి సార్. అప్పుడే మనం జీవితంలో మనం ముందుకెళ్తాం. చూడండి, మనకు కన్న కొడుకున్నాడంటే వాడిని కంటాం, వాడిని పోషిస్తాం, పెంచుతాం, విద్యాబుద్ధులు నేర్పిస్తాం. అలాగే వానికి మనము పెళ్లి చేస్తాం. పెళ్లి చేయగానే వెళితే విదేశాల కన్నా వెళ్తాడు, లేదంటే సిటీ కన్నా వెళ్తాడు, అలా సంసారం అన్న పెడతాడు. వీలైతే తల్లిదండ్రుల్ని అనాథాశ్రయాల్లో లేదంటే వృద్ధాశ్రయాల్లో జాయిన్ చేసినటువంటి కొడుకులు ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మన కొడుకులు మనకు ఉపయోగపడకపోవచ్చు, అంటే వాళ్ళకి అన్ని పెంచి కష్టపడి వాళ్ళు అన్ని చేసిన కొడుకులు కూడా మనకు ఉపయోగపడకపోవచ్చు. కానీ మన లైఫ్ లైన్స్ గా వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళని ఏమని చెప్పగలమంటే, ఏమంటారు చూడండి, మనం ఒక సామెత అంటాం కదా, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టు. కానీ ఇక్కడ కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అనకూడదండి. మనకు కలిసి వచ్చే కాలానికి కాసులు ఇచ్చే మన కొడుకులని మనం చెప్పుకోవచ్చు, మన యొక్క లైఫ్ లైన్స్. కాబట్టి వాళ్ళతో ఎంత అవినవభావ సంబంధం కలిగి మనం మెలిగితే అంత గొప్పగా మనం టీముని బిల్డ్ చేసుకోవచ్చు, అంత గొప్పగా మనము మన జీవితంలో మనము ముందుకు సాగొచ్చండి. ఈ విషయాన్ని మనము తప్పకుండా గమనించాల. ఎందుకంటే అప్లయన్స్ ను కూడా మనము ఒక తండ్రిలాగా మనం భావించాల. ఎందుకంటే అప్లయన్స్ మనకు ఎన్ని విషయాలు, ఎందుకంటే వాళ్ళు మనకు ఆ యొక్క అవకాశం ఇవ్వడమే చాలా గొప్ప అండి. మనకి ఒక అవకాశం ఇవ్వడమే చాలా గొప్ప. కాబట్టి ఈ అవకాశాన్ని, ఇంత గొప్ప అవకాశాన్ని మనకు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు ఎంత వాళ్ళని ఆరాధించినా పూజించినా కానీ కూడా తక్కువే అని నేను చెప్తానండి. కాబట్టి మన జీవితంలో మనం ఎదగడానికి అప్లయన్స్ ఏ రకంగా ఉంటాడంటే, ఆయన
ఈ మనం ఎదగడమే ముందు కోరుకుంటాడండి. కారణం ఏందంటే మనం ఎదిగామంటే ఆయన తప్పకుండా ఎదుగుతాడు. కాబట్టి ఏ యొక్క బిజినెస్‌లో అది ఉండదండి. ట్రెడిషనల్ మార్కెట్‌లో ఎక్కడ కూడా పక్కనోడు ఎదిగితే ఈర్ష్య, ద్వేషం ఉంటది తప్ప మన యొక్క నెట్‌వర్క్‌లో మన కిందున్న వాళ్ళు ఎదిగితే తప్పకుండా మనం ఎదుగుతాం కాబట్టి తప్పకుండా మన యొక్క అప్‌లైన్ మన ఎదుగుదలనే కోరుకుంటాడు తప్ప మన యొక్క ఆహ్, తగ్గుదలను మనం కోరుకోడండి. కాబట్టి తప్పకుండా మనకు అప్‌లైన్‌కి మనం రెస్పెక్ట్ ఇయ్యాలి. అతనితో కలిసి మనం కలిసి పని చేయాలండి. ఇప్పుడు చూడండి ఇంకొకటి ఇక్కడ మనకు తప్పకుండా టూల్స్ అనేది మన దగ్గర ఉండాలి సార్. మెయిన్‌గా మనకు టూల్స్ మన దగ్గర ఉండాల. ఈ టూల్స్ ఏంటంటే మన ప్లాన్ ప్రెజెంటేషన్ బుక్కు, అలాగే మన యొక్క పీడీఎఫ్ లేదంటే మన యొక్క వీలైతే కంపెనీ డాక్యుమెంట్స్ ఇవన్నీ మన దగ్గర ఉండాలండి. ఇవన్నీ మన దగ్గర ఉంటేనే మనం కరెక్ట్‌గా మనం చేసుకోగలం. ఇప్పుడు చూడండి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రొడక్ట్ అమ్మడానికి ఒక అబ్బాయి మార్కెట్‌లోకి వెళ్ళాడంట. ఒక పర్సన్‌ని కలిసాడు. ఒక పర్సన్‌ని కలిసి అతనికి తన యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క ప్రొడక్ట్ గురించి తెలియజేశాడు. ఆయన అప్పుడు ఏం చెప్పాడంటే, "నీ యొక్క కంపెనీ లీగల్ డాక్యుమెంట్ తీసుకురా" అని అడిగాడంట. సరే తర్వాతెళ్లి అతను తెల్లారి లీగల్ డాక్యుమెంట్ తీసుకొనొచ్చాడు. తర్వాత ఇంకొక రోజు వెళ్ళాడు. మళ్ళా తెల్లారి ఎళ్లి అది తీసుకొని చెప్తే, అతను "నీ యొక్క కంపెనీ ప్రొడక్ట్ తీసుకురమ్మని" చెప్పాడు. ప్రొడక్ట్ తీసుకొనొచ్చాడు. అలాగే ఇంకోసారి ఎళ్తే అతన్ని సమయం తక్కువుంది కాబట్టి అతని అతన్ని నీ యొక్క అప్లైన్ యొక్క ప్లే అవుట్ తీసుకొని రమ్మన్నాడు. ఈ రకంగా అతను 12 రోజులు అతని దగ్గరికెళ్తే 12 రోజులు కూడా ఏదో ఒక సాకు చెప్పుకుంటూ అతన్ని పంపించాడు. అతను 13 రోజు ఎళ్తే అతను అన్నాడంట, "అరే బాబు! నిన్ను ప్రతిరోజు ఈ రకంగా నిన్ను రిజెక్ట్ చేసుకుంటూ ఏదో ఒకటి చెప్తా ఉంటే నువ్వు మళ్ళా వస్తున్నావు. నీకు అర్థం కావట్లేదా? నీ ప్రొడక్ట్ నేను కొనుక్కోవడం లేదని నీకు అర్థం కావట్లేదా? నేను కొనబోవడం లేదని నీకు అర్థం కావట్లేదా?" అంటే అతను అన్నాడంట, "అయ్యా మీరు నా ప్రొడక్టు కొనడం లేదని నాకు అర్థమైంది. కానీ నేను మీ ద్వారా చాలా నేర్చుకుంటున్నాను. అందుకనే ప్రతిరోజు నీ దగ్గరికి వస్తున్నానండి" అన్నాడంట. అతనికి ఆశ్చర్యమేసింది. అరే! నేను నో చెప్తే ఇతను నేర్చుకోవడం ఏంటి? నో చెప్తే ఇతను నేర్చుకోవడం ఏంటి? ఏం నేర్చుకున్నావు నాయన అంటే ఆయన అన్నాడంట, "నా ప్రొడక్ట్ తీసుకోకూడదని ఎవరైతే కంకణం కట్టుకున్నారో వాళ్ళు ఎన్ని సాకులు చెప్తారో అన్ని సాకులు మీ ద్వారా నేను నేర్చుకోగలిగాను సార్. చాలా సంతోషం సార్" అని అతను చెప్పాడంట. అప్పుడు అతనికి కళ్ళు తిరిగినంత పనయ్యి, బాబు నీ కంపెనీ కాదు, నీ ప్రొడక్ట్ కాదు. నీ యొక్క డెడికేషన్, నీ యొక్క ఓర్పు, సహనాన్ని చూసైనా నేను నీ ఎంబడి కలిసి పని చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నానని చెప్పేసి, ఎంత డబ్బు ఇవ్వాలి చెప్పు? ఎక్కడ సంతకం పెట్టాలి చెప్పు అన్నాడంట. సో ఇది సార్. ఎందుకంటే మనం తప్పకుండా ఈ యొక్క విషయాల్ని మనం పాటిస్తే తప్పకుండా మనం ఫాలో అప్ చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి మన దగ్గరికి రాగలడు. అందుకని మన విషయాలు మన దగ్గర ఉండాలి. మన యొక్క ఫాలో అప్ అన్నది కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అందుకని పెద్దలు అంటారు కదా! ఎప్పుడైతే మనం ఫాలో అప్ చేస్తామో కనీసమన్నా 12 సార్లు ఫాలో అప్ చేయాలండి. ఎందుకంటే కనీసం ఒక వ్యక్తిని 12 సార్లు ఫాలో అప్ చేసిన తర్వాత అతన్ని వదిలేయండి కావాలంటే మినిమమ్ 12 సార్లు ఫాలో అప్ చేయాలి. ఎందుకంటే మినిమమ్ ఒకసారి ఫాలో అప్ మనం ప్లాన్ చెప్పినప్పుడు కొంతమంది ఎక్సైట్‌మెంట్ ఉన్న వ్యక్తులు మాత్రమే రావచ్చు. అంటే 1, 2% మాత్రమే వస్తది. కానీ మనం 12 సార్లు ఫాలో అప్ చేశామంటే కనీసం 90% పీపుల్ మన యొక్క సిస్టమ్‌లోకి వస్తారండి. ఇదొక గొప్ప విషయం అనే నేను చెప్తాను. కాబట్టి లాస్ట్‌కు నేనొక ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ ఏదైనా మనం చేయాలంటే ఒక సంకల్పం అనేది తీసుకోవాలి సార్. ఒక సంకల్పం అనేది మనం తీసుకోవాలి. సంకల్పం లేకుండా ఏది కూడా మనం ఇక్కడ చేయలేం. కాబట్టి ఒక ఒక పూర్వకాలంలో ఒక రాజ్యంలో ఒక సావుకారు ఉండేవాడంట. పూర్వకాలంలో ఒక రాజ్యంలో ఒక సావుకారు ఉండేవాడంట. ఆ సావుకారికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు చాలా సోమరిపోతు. ఎటువంటి పని చేసేవాడు కాదు. లేవాలి, 9 గంటలకు లేసేవాడు, లేవాలి, తినాలి, మళ్ళా పడుకోవాలి. ఈ రకంగా ఉండేవాడు. కాబట్టి సావుకారికి ఒకటే కొడుకు కాబట్టి అతని ప్రయోజకునిగా చూడాలని ఆయనకెంతో ఆశగా ఉండేది. కానీ అతను ఎప్పుడు కూడా ఆ యొక్క విషయాన్ని గమనించేవాడు కానే కాదు. అయితే ఆ యొక్క రాజ్యంలోకి ఒక స్వామీజీ గారు వచ్చారంట. స్వామీజీ గారు వస్తే ఆ మార్గంలో స్వామీజీ వెళ్తా ఉంటే ఆ సేటు గారు ఆయన్ని పిలిచి, "అయ్యా స్వామీజీ గారు, మా అబ్బాయి ఎటువంటి ప్రయోజకునిగా లేకుండా 25 సంవత్సరాలు వచ్చినా గాని కూడా ఇతను ప్రయోజకుడు కాలేదు. ఎటువంటి పని చేయట్లేదు. అందరూ చెప్తే అతనికి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత కూడా అతని పద్ధతి మారలేదు. అదే రకంగా సోమరిపోతుగా ఉంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు" అంటే అతను స్వామీజీ గారు చెప్పారంట,
ఇతన్ని ఏదో ఒక సంకల్పం అతను తీసుకుంటే తప్పకుండా, ఎంత చిన్న సంకల్పం అయినా సరే ఒక సంకల్పం తీసుకుంటే తప్పకుండా అతను బాగుపడతాడని చెప్పాడంట. అప్పుడు కుటుంబం వాళ్ళందరూ కూర్చొని నువ్వు ఏదో ఒక సంకల్పం తీసుకోవాలి, అప్పుడే మేమందరం తింటాం, లేకపోతే తినమని చెప్పాడంట. అయితే అతను ఎంత తేలిగ్గా ఉన్న సంకల్పం తీసుకోవాలని ఆలోచించి అతను ప్రతిరోజు 9 గంటలకు లేవగానే ఇంటి ముంగట కుమ్మరి వాళ్ళ ఇల్లు ఉండేదంటండి. కుమ్మరి వాళ్ళ ఇంటి ముంగట ఒక గాడిద ఉండేది. అప్పుడు ఆ యొక్క గాడిదను ప్రతిరోజు ఇతను ఫస్ట్ గా లేచి బయటికి వెళ్ళాలంటే గాడిదనే చూసేవాడు. కాబట్టి ఇక అదైతే బెస్ట్ అనుకొని అతను అన్నాడు, నేను ప్రతిరోజు లేవగానే గాడిద ముఖం చూడకుండా నేను అన్నం తినను, నీళ్ళు తాగనని ఆ యొక్క సంకల్పం తీసుకున్నాడు. సరే, ఓకే, అదే సక్సెస్ అవుతాడు పోదని చెప్పేసి స్వామీజీ వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఇక ఈ రకంగా అతను ప్రతిరోజు లేస్తున్నాడు, 9 గంటలు లేస్తున్నాడు, గాడిద ముఖం చూస్తున్నాడు, తింటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు. కానీ ఒక 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత పొద్దున లేచి 9 గంటలకు చూస్తే గాడిద కనపడలే. ఆ గాడిద యొక్క ఓనరు, ఆ కుమ్మరివాడు, ఆ ఊరుకు అంటే ఆ యొక్క కోటకి దూరంలో ఉన్నటువంటి పురాతన కోట పక్కన ఉన్నటువంటి చెరువులో నుంచి బంకమట్టి తీసుకొచ్చి ఆయన కుండలు చేసుకుంటూ అమ్మేవాడు. అయితే ఆ రోజు అతను రాలే, 9 గంటలైంది రాలే, 10 గంటలైంది రాలే, ఆకలి అవుతుంది, 11 గంటలైంది రాలే, 1 గంట అవుతుంది, అంటే రెండోసారి తినే టైం అయిపోతుంది, కంపులు ఎరకలు పలిగెడుతున్నాయి, అయినా సరే కూడా అతను రాలేదు. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాడు, అమ్మ అన్న ఏడి ఇంకా రాలేదు, ఎటు పోయిండంటే మట్టికి వెళ్ళాడు నాయన, ఇంకా రాలేదని చెప్పిండు. ఇక సాయంత్రం 6 వస్తుంది, ఎందుకంటే ఆ కాలంలో లైట్లు ఉండేవి కాబట్టి ఇంకా సాయంత్రం అయితే నేను గాడిద ముఖం చూడలేను, అన్నం తినలేను, కాబట్టి ఈ రోజంతా నేను ఆకలితో ఉండాలన్న ఉద్దేశంతో ఆయన పరిగెత్తుకుంటూ ఆ యొక్క కుంట దగ్గరికి, ఆ యొక్క పురాతన కోట పక్కన కుంట దగ్గరికి వెళ్ళేసరికి ఆ యొక్క కుమ్మరాయన సాయంత్రం అవుతుందని చెప్పేసి ఆ యొక్క కుంటలో ఉన్నటువంటి మట్టిని పక్కకు దోల్చి అతను అక్కడ ఉన్నటువంటి కొన్ని బిందెలు తీసుకుంటూ గలగల ఆ యొక్క గాడిద పైన పోస్తా ఉన్నాడంట. అంటే అతనికి అక్కడ జరిగింది ఏంటంటే, అతను మట్టి దోవుతా ఉంటే మట్టిలో అతనికి లంకె బిందెలు దొరికాయి, అక్కడ వెండి బంగారు నాణ్యాలు దొరికాయి, అవి సంచిలో నింపుతున్నాడు, గలగల అంటా ఉన్నది. మసక చీకట్లు ఇతను పరిగెట్టుకుంటూ దగ్గరికి వెళ్ళి ఆవిడ దూరం నుంచే అతనికి ఆనందం తట్టుకోలేక, ఎందుకంటే ఇక నేను గాడిద ముఖం చూశానంటే అన్నం తినొచ్చు అన్న ఆనందంతో నేను చూసేశానని అరుస్తా ఉన్నాడంట. అప్పుడు ఆ యొక్క కుమ్మరాయన పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చి అరవకు, ఇంటికి వెళ్ళిన తర్వాత చెరసగం తీసుకుందామని చెప్పాడంట. ఇతనికి ఏం అర్థం కాలే. అయినా సరే ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక బంగారం మూట సంచి ఇతని దగ్గర ఇంట్లో, అతను ఒక మూట అతని దగ్గరలో. సో చూడండి, అతను చిన్న సంకల్పం తీసుకున్నాడు, అతన్నే కోటీశ్వరుని చేసింది ఆ యొక్క సంకల్పం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనము ఏదో ఒక సంకల్పం తీసుకోవాలి తప్పకుండా. అంటే రోజుకు ఒక ప్లాన్ చెప్తానా, లేదంటే 4 ప్లాన్ చెప్తామా, 5 ప్లాన్ చెప్తామా, కనీసం లేదంటే ఒక రోజు ఒక ఐడి మనము బోర్డు మీద లేపిస్తామా అన్నది ఒక సంకల్పం తీసుకొని మనం ముందుకెళ్తే తప్పకుండా కోటీశ్వరులం అవుతాం, లక్షాధికారులం అవుతాం. అదే మన యొక్క సేటు గారి కొడుకులాగా. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మనం గమనించాలి. సో ఇప్పుడు సమయం అయిపోతా ఉంది, కాబట్టి ఇక మన ఓన్లీ వారియర్ గురించి ఒక్క మాట నేను చెప్తాను. వారియర్ అనేది ఒక వండర్ఫుల్ అవకాశం అండి. ఆ యొక్క భాగ్యం మళ్ళా మనకు దొరకదు. కాబట్టి మనం వారియర్ చేసుకోవాలంటే మనం ప్రతిరోజు మనం వింటానే ఉన్నాం. మరొకసారి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్తూ ఉన్నాను, అదేంటంటే మనము లెఫ్ట్ 11 బ్రాంచ్లు, రైట్ 11 బ్రాంచ్లు అండి. ముందు మనం బ్రాంచ్ అయి ఉండాలి. మనం బ్రాంచ్ అంటే మనం 10 డైరెక్ట్ అన్న ఇచ్చి ఉండాలి, లేదంటే మనము టూరిజం ప్యాకేజ్ అని తీసుకుని ఉండాలి. మనం బ్రాంచ్ అయిపోతాం. ఆ తర్వాత మనకు ఆర్గనైజేషన్ 1లో 11 బ్రాంచ్లు, ఆర్గనైజేషన్ 2లో 11 బ్రాంచ్లు. ఇప్పుడు అంటే ఈ బ్రాంచ్లు అంటే ఇవి కూడా మనకు వాళ్ళు 10 డైరెక్ట్ చేసినా కూడా బ్రాంచ్ అవుతారు, అలాగే వాళ్ళు టూరిజం ప్యాకేజ్ తీసుకున్నా కూడా బ్రాంచ్ అవుతారు. చాలా తక్కువ ఇక్కడ మనకు టార్గెట్ ఇచ్చిందని కంపెనీ. నేను వారియర్ అయినప్పుడు లెఫ్ట్ 200 పీవీస్, రైట్ 200 పీవీస్ చేస్తేనే నేను వారియర్ అయ్యాను. కానీ ఇప్పుడు చూడండి, మీకు ఓన్లీ 111, 110 బీవీలకే వారియర్ అవుతున్నారు. కాబట్టి ఎంత తక్కువది. కానీ నేను అప్పుడు వారియర్ అయినప్పుడు నాకు ఓన్లీ గోవా టూర్ మాత్రం ఇచ్చింది కంపెనీ. ఇప్పుడు వారియర్ అయ్యే వాళ్ళకు థాయిలాండ్ ట్రిప్ కూడా ఫ్రీగా ఇస్తుందండి. అంటే నేను పొందుకున్న బెనిఫిట్లు మాత్రమే కాకుండా ఎక్స్ట్రా ఒక ఇంటర్నేషనల్ టూర్ కూడా మన కంపెనీ ఇస్తుందండి. ఇది ఎంత ఒక అద్భుతమైన విషయం చూడండి. అంటే మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, అలాగే అతనికి వారియర్ అవుతాడు. అతనికి చిన్న క్రైటీరియా చేస్తే అతనికి ఎవ్రీ మంత్ 25,000 ప్రోడక్ట్ వస్తుంది. అది మాత్రం కాకుండా 10,000 BMYT కాయిన్స్ వస్తాయి. అలాగే ఫ్రీగా ఇంటర్నేషనల్ టూరు
ఫ్లైట్ లో థాయిలాండ్ వెళ్ళి ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం కూడా కంపెనీ కలిగిస్తుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా తప్పకుండా ఉన్న తక్కువ టైంలను పాటించి మీ యొక్క అప్లయన్స్ ని, మీ యొక్క సిల్వర్ లీడర్లని, మీ యొక్క గోల్డ్ లీడర్లని వాళ్ళని కన్సల్ట్ అయ్యి తప్పకుండా వారే రావడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అనుకుంటున్నాను. ఎవరిన సమయాన్ని వృధా చేస్తే క్షమించండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా యొక్క అవకాశం ఇచ్చినందుకు బషీర్ గారికి, అలాగే గోగుల వెంకటకృష్ణ గారికి, అలాగే మన బోర్డు మట్టి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే నా యొక్క డౌన్ లైన్స్, నా యొక్క లైఫ్ లైన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ కి పేరు పేరున నేను కృతజ్ఞత తెలుపుకున్నానండి. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా వర్క్ చేస్తున్నారు కాబట్టే నేను ఈ రకంగా ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాను, ఈ రకంగా మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు బషీర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గోగుల సార్, ఓవర్ టు యు సార్. Yes. Good morning. Very good morning. So, fantastic session అండి. కడుపు కాలితే కష్టం విలువ తెలుస్తుంది అంటానికి నిదర్శనం ఈరోజు మీకు ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి జ్యోతి గారు, ఆగమయ్య గారండి. ఎంతో మంది బోర్డు మెట్రిప్లోకి వచ్చారు, పోయారు. సో పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అన్నట్టు ఫస్ట్ టైం బోర్డు మెట్రిప్లోకి ఆరంగేట్రం చేసినప్పుడు ఆగమయ్య గారు మా ఊరికి వచ్చి నన్ను కలిసి నిజంగా స్టెప్ తీసుకోవాలనా, సీరియస్గా చేయాలనా వద్దా అని నిర్ణయం తీసుకొని ఆ తర్వాత నిలకడగా రాణిస్తూ తనొక్కడే కాదు తన భాగస్వామిని కూడా ఇందులో పూర్తి స్థాయిలో పాలు పంచుకునేలాగా తను ఏదైతే చేశాడో అదే ఇవాళ ఎవరికైనా ప్లాన్ చెప్తే భార్యాభర్త ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పండి అని ఉట్టగా చెప్పడం కాదండి, వీళ్ళు చేసి చూపించారు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల కమిట్మెంట్ అయితే మామూలుగా ఉండదండి. సో మేడం గారి ప్రసంగం కావచ్చు, మన ఆగమయ్య గారి ప్రసంగం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో రియల్గా అనుభవించినటువంటి అనుభవాల్ని మనకు చెప్పారండి. సో ఇవాళ ఒక వ్యక్తికి ప్లాన్ ఎలా చెప్పాలి, లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ లిస్ట్లో ఎవరిని మనం ఎంచుకోవాలి, ఎట్లా, ఇదంతా కూడా ప్రాక్టికల్గా వాళ్ళు చేసిన పనులే మనకు ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో వండర్ఫుల్ అండి. సో జోబులో సెల్ ఫోన్ సైలెంట్గా పెట్టుకోండి, రింగ్ ఇచ్చుకోండి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే మనం గతంలో ఏవైతే చేశామో, ఈవెన్ బస్ స్టాప్లో నిలబడటం, మన ఫోన్ సైలెంట్గా పెట్టుకుని ఎవరికో ఫోన్ చేసినట్లు మనం వివరించడం, ప్లాన్ గురించి వివరించడం, వేరే వ్యక్తి యొక్క సక్సెస్ని వివరించడం. సో దీనివల్ల అట్రాక్ట్ అవుతారండి. ఇది బస్ స్టాండ్లో కావచ్చు, బస్లో కావచ్చు, ఫ్లైట్లో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, 10 మంది క్రౌడ్ ఉన్న చోట కావచ్చు. సో ఇలాంటి మెలకువలు ఎన్నో మనకు ఈ సెషన్లో ఆగమయ్య గారు దంపతులు వివరించడం జరిగింది. సో ఫ్యాంటాస్టిక్ సెషన్ సార్, ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్ సెషన్. మనం ఏదైతే ఆశించి ఇందులో అడుగు వేశామో అవన్నీ కూడా ఖచ్చితంగా మనకు అందుతాయండి. థ్యాంక్ యూ బషీర్ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్ సెషన్. ఓవర్ టు యూ సార్. Yes, sir. Thank you so much, sir. Gogula sir, thank you so much for the wonderful feedback. ఇది లీడర్స్ ఈ రోజు నేను ముందే చెప్పాను, ఎవరైతే జస్ట్ ఈ 1 hour కాన్సన్ట్రేషన్ చేసి ఎవరు ఉన్నా రాకున్నా కూడా ఫస్ట్ మనం వినాలి అని. ఎంతమంది విన్నారు సార్? టోటల్ కాన్సన్ట్రేషన్ గా 1 hour టోటల్ సెషన్ ఎవరు విన్నారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే మీరు దీనిలో పెట్టండి, హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఎంతమంది విన్నారు? ఫెంటాస్టిక్ సార్. ఎంతమంది వెళ్ళటం రియలీ ఎవరైతే ఈ రోజు సెషన్ కంప్లీట్ గా విన్నారో రియలీ మంచి వండర్ఫుల్ మనకు పాయింట్స్ అనేది ఈ రోజు రావడం జరిగింది. సో స్పెషల్లీ మేడం గారు చెప్పిన ఏదైతే ఉందో, ఎందుకు ప్లాన్ నేర్చుకోవాలి, ఎందుకు మీరు డిపెండ్ కాకూడదు అప్లైన్ మీద అన్నది చెప్పడం జరిగింది. అండ్ బద్ధకంని వాయిదా వేయాలి. అండ్ దాంతో పాటు నాకు అద్భుతంగా నచ్చిన సెషన్ ఏంటంటే మేడం గారిది 799 కి మహా అంటే ఎంత వస్తుంది? 1 kg మటన్ వస్తుంది. తీసుకుంటారు, 1 డే తింటారు, ఎంజాయ్ చేస్తారు, అయిపోతుంది. కానీ అదే 799 పెట్టేసి ఇక్కడ మనము ఒక ఐడి తీసుకుంటే లైఫ్ లాంగ్ మనం ఇక్కడ స్థిరపడొచ్చు, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్న దాని గురించి ఎంత అద్భుతంగా ఆ మేడం రియలీ 2 పిల్లల్ని చూసుకుంటూ, సార్ని టేక్ కేర్ చేసుకుంటూ, తన బిజినెస్ చేసుకుంటూ, తన సొంతంగా వారియర్ అచీవ్ కావడం, సార్ సపరేట్ గా మళ్ళీ అచీవ్ కావడం అనేది రియలీ వండర్ఫుల్ థింగ్ సార్. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు మేడం, సమాధి
సమాధి పైన మార్బుల్స్ మనం వేసినప్పుడు ఏమవుతుంది, బయట నుంచి మంచిగానే కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం బొక్కలు మాత్రమే ఉంటాయి. ఇది రియాలిటీ ఆఫ్ లైఫ్, రియాలిటీ ఆఫ్ నేచర్ ఇది. సో వండర్ఫుల్ మేడం. అండ్ సార్ది మన ఆగమయ్య సార్ చెప్పిన ఏదైతే వండర్ఫుల్ సెషన్ లో ఇది వచ్చేసి మనకి ఏంటంటే నాకు నచ్చింది 3 feet స్ట్రాటజీ. దీని అంటారు చాలా, నేను దాదాపు 15 years బ్యాక్ నేర్చుకున్నాం, కానీ ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల ఇంకా కొద్దిగా వెనుకబడే ఉన్నాం. సో 3 feet స్ట్రాటజీ, నా 3 feet స్ట్రాటజీలో ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకి బోర్డు మెట్రిక్ గురించి చెప్పడం. వస్తారా నో ప్రాబ్లం, రారా నో ప్రాబ్లం, బట్ నా పని నేను చేశానా లేదా అన్న దాని గురించి ఇది. అండ్ సంకల్పం గురించి ఒక వండర్ఫుల్ స్టోరీ చెప్పారు. ఎంత అద్భుతమైన స్టోరీ, వండర్ఫుల్, రియల్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం జ్యోతి గారు. అండ్ దాంతో పాటు మన ఆగమయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ సెషన్. ఎస్ లీడర్స్, ఎవరైనా దీని గురించి ఫీడ్బ్యాక్ ఏమైనా చెప్పాలనుకుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ స్వీట్ అండ్ షార్ట్ గా ఉండేటట్టు మీరు ప్లాన్ చేయండి. ఓకే, స్వీట్ అండ్ షార్ట్ గా ఎవరైనా ఫీడ్బ్యాక్ ఏమైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పొచ్చు. ఓకే.